వెల్కమ్ టు బిగ్ డిబేట్ విత్ భరత్. ఇవాళ బిగ్ డిబేట్ విత్ భరత్లో మనతో పాటు ఉన్నారు తెలంగాణ విద్యార్థి ఉద్యమ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు. సుమన్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సుమన్ గారు, మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసింది తెలంగాణ విద్యార్థి ఉద్యమ నేతగా, మాజీ ఎంపీగా ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏంటంటే మాజీ అవుతానని మీరు మాజీ అవుతారని నేనైతే అనుకోలేదు. ఎందుకు, ఏ సర్కమ్స్టాన్సెస్లో మాజీగా మారాల్సి వచ్చింది? అంటే వాస్తవానికి నేను కూడా మొన్న చెన్నూరు నుండి ఓడిపోతా అని చెప్పి అనుకోలేదు. సో చాలా అభివృద్ధి చేసినాం, చాలా పని చేసినాం. గతంలో చెన్నూరు నుండి ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళు, మంత్రులుగా చేసినటువంటి వాళ్ళ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి కేసీఆర్ గారి సహకారంతో, మా మంత్రుల సహకారంతో చాలా నిధులు తీసుకుని పోయి చేసినాం, కష్టపడ్డాం. 1658 కోట్లతోని చెన్నూరు ఎత్తిపోతల పథకం, దాదాపు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది కానీ, తర్వాత ఒక 22 వాగుల మీద బ్రిడ్జ్లు కట్టడం కానీ, రోడ్లు కానీ, మున్సిపాలిటీల అభివృద్ధికి 100 కోట్ల నిధులు 3 మున్సిపాలిటీల అభివృద్ధికి తీసుకొని పోవడం కానీ, చాలా గ్రామాల్లో రోడ్ల సౌకర్యం, గ్రామం నుండి ఇంకో గ్రామానికి కూడా రోడ్ సౌకర్యం, చాలా పనులు చేసినాం. స్కూల్స్ మంచిగా చేసినాం, ఆసుపత్రులు కట్టినాం, ప్రైమరీ హెల్త్ సెంటర్లు కట్టినాం, అంగన్వాడీ బిల్డింగ్లు కట్టినాం, అభివృద్ధి బ్రహ్మాండంగా చేసినాం. సో ఎంత మొత్తం డెవలప్మెంట్ వర్క్స్ అంతా కలిపి ఎన్ని కోట్లు ఉంటాయి? సుమారు 3,000 కోట్ల వరకు. 3,000 కోట్లు డెఫినెట్గా. నేను చెన్నూరు కాన్స్టిట్యున్సీ, చెన్నూరు ప్రగతన్పల్లి, ఇంకో మందమరి మున్సిపాలిటీ ప్లస్ 102 గ్రామ పంచాయతీల పరిధిలో, 5 మండలాల పరిధిలో చెన్నూరును రెవెన్యూ డివిజన్ చేయించినాం. బస్ డిపో లేకుంటే బస్ డిపో తీసుకొని పోయినాం, 100 పడకల ఆసుపత్రి తీసుకొని పోయినాం, 50 పడకల ఆసుపత్రి కట్టించినాం, అస్నాథ్ పారిపల్లి కొత్త మండలాలు చేసినాం. ఇట్లా చాలా పనులు చేసినాం. సో నేను అసెంబ్లీ ఎన్నికల ముందు నేను ఏకంగా చెన్నూరు ప్రగతి నివేదిక అని చెప్పి ఒక ప్రగతి నివేదిక కూడా పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో నేను అనుకోవడం ఏంటంటే, 10 సంవత్సరాలుగా మా ప్రభుత్వాన్ని చూసినటువంటి ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ, హామీలు కానీ, వాటిని కొంతవరకు నమ్మిరు అనేది నేను భావించే ఒక అంశం. రెండవ అంశం, నాకు సంబంధించిన వరకు నేను ఈ 4-5 నెలలుగా నేను ఆలోచిస్తూ నేను కొంత నిర్ధారణకు వచ్చింది ఏంటంటే, నేను పార్టీ కార్యక్రమాల నిమిత్తం ఉప ఎన్నికల్లో ఎక్కువ పనిచేస్తుండడం, నాగార్జున సాగర్లో, మునుగోడులో, హుజురాబాద్లో, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కొంచెం పనిచేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం పార్టీ విస్తరణలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కోసం పార్టీ ఆదేశిస్తే నేను మహారాష్ట్రలో కూడా బాగానే పనిచేయడం జరిగింది. సో అదే కాకుండా కొంత రాష్ట్ర నాయకుడిగా హైదరాబాద్లో కొంత పార్టీ చెప్పే కార్యక్రమాలు కానీ, కేసీఆర్ గారు చెప్పే విషయాలు కానీ, ఇటువైపు కొంత ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది. దానివల్ల నాకు కొంత కాన్స్టిట్యున్సీలో, నియోజకవర్గంలో కొంత యాక్సెసిబిలిటీ ప్రజలకి తగ్గింది. యాక్సెసిబుల్ లేరు అని ఎక్కడ కూడా లేదు, బట్ యాక్సెసిబుల్ ఉన్నారు కానీ చాలా మంది మీద కేసులు పెట్టించారు. సొంత పార్టీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టించారు సుమన్, అందుకనే ఓడిపోయినారు. సుమన్కి అహంకారం వచ్చేసింది, గర్వం వచ్చేసింది అని మీ పార్టీ నేతలే అంటుంటారు. అంటే ఏంటంటే, ఇక మనకు నచ్చని వాళ్ళు, మనమంటే నచ్చని వాళ్ళు, గిట్టని వాళ్ళు చేసే దుష్ప్రచారం అది. అసలు వాస్తవానికి నన్ను విమర్శించే వాళ్ళు చాలామంది, అక్కడ ఇతర పార్టీల వాళ్ళు కానీ, వేరే వాళ్ళు కానీ, ఎవరి మీద నేను కేసులు పెట్టించలే. అసలు నాకు అవసరం కూడా లేదు. ఆనాడు నేను ఎంపీగా పనిచేసిన, మొన్న ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా కక్ష సాధింపు ధోరణితో నేను ఎప్పుడు కూడా ఎవరి పట్ల కూడా లేను. సో చాలామంది నన్ను తిట్టిన వాళ్ళు, చెన్నూరు నియోజకవర్గంలో విమర్శించినటువంటి వాళ్ళు కూడా చాలామంది మా పార్టీలో చేరు. ఫర్ ఎగ్జాంపుల్ మందమరిలో మద్దిశంకర్ అని చెప్పి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉంటాడు. వెంకటస్వామి గారి కుటుంబంతో 25-30 ఏళ్ళ అనుబంధం అయినది. నన్ను చాలా సందర్భాల్లో విమర్శించింది నన్ను, మరి ఆయన కూడా వచ్చి మా పార్టీలో చేరిండు. అట్లా నన్ను విమర్శించిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు చాలామంది పార్టీలో చేరారు. సో నేను ఎవరి మీద కేసులు, నేను అంత చిన్నగా లేను. ఒకటి మనం చూస్తే సుమన్ చేసినంత డెవలప్మెంట్ ఎవరు చేయలేదన్నది ఎస్ చాలా మంది అంగీకరిస్తారు. కేటీఆర్తో ఉన్న చొరవతో, కేసీఆర్తో ఉన్న చొరవతో డెవలప్మెంట్ వర్క్స్ అయితే చేశారు, నో డౌట్. ఆ విషయంలో డిఫర్ అయ్యే వాళ్ళు లేరు. మీరు అన్నారు ఇంకోటి యాక్సెసిబుల్ లేను, సరే యాక్సెసిబుల్ లేకుండా ఫోన్లు అయితే ఎత్తుతారు, అది చేశారు. బట్ కేసుల విషయంలో ఎందుకు ప్రచారం జరిగింది? ఆ ప్రచారంలో వాస్తవం లేకపోతే ఎందుకు మీరు అంత 30,000 ఓట్ల మెజారిటీతో ఎందుకు ఓడిపోయారు? అంటే కేవలం కేసులనే కాదు, చాలా ప్రచారాలు జరిగినాయి నా మీద. ఇసుక దందా అన్నారు, అవినీతి అన్నారు, భూములు అన్నారు, కబ్జాలు అన్నారు, సెటిల్మెంట్లు అన్నారు, ఏవేవి అన్నారు, ఇంకా రకరకాల దుష్ప్రచారాలు. ఇప్పుడు సింపుల్, చెన్నూరు నియోజకవర్గంలో టీఎస్ఎండిసి క్వారీలు ఉంటాయి, 8-9 ఉన్నాయి, ఇసుక లారీలు నడుస్తుంటాయి. నిజంగానే నేను ఇసుక దందా చేస్తుంటే మరి ఇవాళ మా గవర్నమెంట్ పోయింది, నేను ఎమ్మెల్యే ఓడిపోయినా 4 నెలలు అవుతుంది. మరి ఇవాళ కూడా అవే క్వారీలు ఉన్నాయి, అక్కడ కూడా లారీలు నడుస్తున్నాయి. నిజంగా ఇసుక దందా నేను చేస్తుండి అదంతా మాదై ఉంటే బంద్ కావాలి కదా, ఎందుకు బంద్ కావట్లేదు? నెంబర్ 1. రెండోది, 4 నెలల కాలంలో నేను
సరే నియోజకవర్గంలో తిరుగుతున్నాం, పని చేస్తున్నాం, కష్టపడతాం. నిజంగానే మేము భూములు కబ్జాలు చేస్తుంటే లేకపోతే ఇంకో రకమైనటువంటి అక్రమాలు చేస్తుంటే ఈ 4 నెలలు అన్నీ బయటకు రావాలి కదా, ఎందుకు రాలే? సో కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా, ముఖ్యంగా మా ప్రత్యర్థి అక్కడ వివేక్ కాబట్టి 2014లో ఆయన నా మీద ఎంపీగా ఓడిపోయాడు. సరే 2019లో మా పార్టీలో ఆయనకు ఎంపీగా అవకాశం రాలేదు. తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీలోకి పోయిండు. సో ఆయనకు V6 ఛానల్ ఉంది, వెలుగు పేపర్ ఉంది, అర్ధబలం అంగబలం బలంగా ఉన్నది. సో ఆయన ఉద్దేశపూర్వకంగా ఆయన వాళ్ళ మనుషులు చేసినటువంటి దుష్ప్రచారాలు తప్ప నిజంగా నేను ఎంతసేపటికి ఆయన ఒక్కరు చేస్తేనే ఇదంతా వస్తుందంటే మీ మీద ఈ విధంగా అంటే ఒక్కడి వల్ల ఇంత సాధ్యమవుతుందా? అంటే ఆయన ఒక్కడే చేసిండు అని అంటే ఆయన చేసిండు, ఆయనతో పాటు ఇంకా చాలా మంది చేశారు. సింపుల్ భరత్ గారు దీంట్లో ఏంటంటే మీరు కూడా యూనివర్సిటీలో నాతో పాటు చదువుకున్నారు. సో జర్నలిస్ట్గా మీరు చాలా యంగ్ ఏజ్లో మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చారు. సేమ్ నా పరిస్థితి కూడా నేను కూడా సో నేను కూడా 30 ఏళ్ళకి ఎంపీ కావడం, 35 ఏళ్ళకి ఎమ్మెల్యే కావడం, ప్రభుత్వ విప్ కావడం సహజంగానే కొంతమందికి నాకు తెలియకుండానే నా పట్ల జలస్ వచ్చింది. ఒకటి చిన్న ఏజ్ లో పదవులు వస్తే, చిన్న ఏజ్ లో పొజిషన్ వస్తే డెఫినెట్ గా జలస్ వచ్చింది. ఒకటి రెండోది ముఖ్యంగా ఆ ప్రాంతాన్ని మీరు గమనిస్తే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం అంతా కూడా వివేక్ గారు వాళ్ళ కుటుంబం మొదటి నుంచి వెంకటస్వామి గారు ఎంపీగా, కేంద్ర మంత్రిగా, వినోద్ గారు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, వివేక్ గారు ఎంపీగా, వీళ్ళందరూ ఉన్నటువంటి ప్రాంతం. సో ఆ ప్రాంతంలో సహజంగానే దళిత నాయకత్వం ఎదుగుదలను వీళ్ళు ఇష్టపడరు, వీళ్ళు జీర్ణించుకోరు. సో మీరు చూస్తే నాకు కూడా చాలామంది మా వాళ్ళు చెప్తుంటారు, ఇప్పుడు మా మీదనే కాదు, కోటరాయమల్ గారు, సి నారాయణ గారు, బోడ జనార్దన్ గారు, మాలమల్లేశం గారు, మాతంగి నరసయ్య గారు, అప్పటి సొత్కు సంజీవరావు గారు, అప్పటి నాయకుల నుంచి మొదలుకొని ఇప్పుడు లేటెస్ట్ ఓదేలు కానీ, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కానీ, దుర్గం చిన్నయ్య కానీ, బాల్క సుమన్ కానీ, కొప్పులీశ్వర్ కానీ, సో ఎవరు దళిత నాయకుల ప్రాంతం నుంచి ప్రజాప్రతినిధులు ఉంటే వాళ్ళ మీద ఆరోపణలు చేపియడం, వాళ్ళ మీద పేపర్లలో రాపియడం, టీవీలలో లేపేయడం, అంటే వ్యక్తిగతంగా వాళ్ళ క్యారెక్టర్ను చంపేసి వీళ్ళు మాత్రమే కరెక్ట్, మిగతా వాళ్ళంతా తప్పు అనేటటువంటిది వాళ్ళు గడిచిన 4-5 దశాబ్దాలుగా చేస్తున్నటువంటి స్ట్రాటజీ. సో దాంట్లో భాగంగానే పాపం అంతేందుకు మనం కొప్పులీశ్వర్ గారిని కూడా 2018లో సొంత పార్టీలో ఉండి, మా బీఆర్ఎస్లో ఉండి ఆయనను కూడా ఓడగొట్టే ప్రయత్నం చేసినారు. ఈ మాట నేను చెప్పడం కదా, ఈశ్వర్ గారే చెప్పారు, మీకు కూడా తెలుసు, మీరు కూడా ధర్మపురి నియోజకవర్గమే, మీకు కూడా ఐడియా ఉండి ఉంటుంది. సో అట్లా ఉద్దేశపూర్వకంగా వారు చేసేది. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతమంది డెఫినెట్గా పార్టీలో నేను యాక్టివ్గా ఉన్నాను, ప్రభుత్వంలో యాక్టివ్గా ఉన్నాను, ప్రెస్ మీట్లు పెట్టాలి, టీవీ చర్చల్లో పాల్గొనాలి, ఇతర పార్టీల మీద అగ్రెసివ్గా మాట్లాడతాం, వాదిస్తాం, పార్టీ పరంగా కేసీఆర్ గారి పరంగా గట్టిగా నిలబడతాం, మొండిగా ఉంటాం. కాబట్టి ఇది నచ్చనటువంటి వాళ్ళు, ఇది సహించినటువంటి వాళ్ళు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళలో, లేకపోతే కొంతమంది కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా ఉండేటోళ్ళు, భారతీయ జనతా పార్టీలో వాళ్ళు రకరకాలుగా మనల్ని దెబ్బ కొట్టాలనేటటువంటి ఆలోచనతో మనం మీద చేసినటువంటి దుష్ప్రచారం తప్ప ఆనాడు కానీ ఈనాడు కానీ సంబంధించి ఏమైనా ఫిగర్స్ ఉన్నాయా? అంటే మీ హాయంలో ఇప్పుడు చెన్నూరు హాయంలో పెట్టిన కేసులు దానికి సంబంధించి ఉన్న స్టాటిస్టిక్స్, ఎందుకంటే ఆ విషయంలో మీరు కేసులు పెట్టించారు, వేరే పార్టీ వాళ్ళ మీద, సొంత పార్టీ వాళ్ళ మీద అట్లా బెదిరిస్తారని చెప్పారు కదా, దానికి మీరు కౌంటర్ చేయలేకపోయారా? అసలు మనం కేసులే పెట్టియాలి. ఇప్పుడు మనం నిజంగానే కేసులు పెట్టించుంటే, ఎవరినైనా కొట్టించుంటే దాంట్లో ఏమైనా నిజం ఉంటే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది చెన్నూరు నియోజకవర్గ ప్రజలు వింటారు కదా, నిజంగా నా వ్యక్తిత్వం ఏంది, నేను కేసులు పెట్టించి నా కేసులు పెట్టేయాలి, అన్ని పార్టీలకు తెలిసి ఉంటుంది కదా. శత్రువును కూడా నేను వదిలేసిన, నేనేమన్నా శత్రువు వస్తే కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ఎల్ఓసి కానీ, ఇంకేదైనా పని ఉంటే కానీ చేసి పెట్టినా. నేను ఇప్పటికి కూడా చాలామంది నాకు మాట్లాడుతుంటారు, ఫంక్షన్లలో ఆడ ఈడ కలుస్తుంటే కూడా నేను ఆప్యాయంగానే మాట్లాడతా, ఈయన ఏదో వేరే పార్టీ అని, నాకు పని చేయలేడని, ఆ రకమైనటువంటి కక్ష సాధింపు 100% ఎవరు వచ్చినా పని చేసిన, ఎవరు ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఏ పార్టీ అయినా నాకు చేతనైనంత సహాయం చేసిన, నేను పని చేసిన తప్ప ఎన్నడూ కూడా కక్ష సాధింపు ధోరణితో నేను వ్యవహరించలేను. నేను అంటున్నది అదే, చిన్న వయసులో మనకు పొజిషన్స్ రావడం, తర్వాత కేసీఆర్ గారి కుటుంబానికి, పార్టీకి కొంచెం సన్నిహితంగా ఉండడం, ఆ ఎలివేషన్ నచ్చినటువంటి వాళ్ళు, తర్వాత నన్ను దెబ్బ కొట్టడం ద్వారా వాళ్ళని దెబ్బ కొట్టినాం అనేటటువంటి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది వచ్చి రకరకాల దుష్ప్రచారాలు చేశారు. ఇదంతా స్ట్రాటజిక్గా జరిగింది. కానీ నేను బలంగా నమ్మింది ఏంటంటే, ప్రజల్ని నమ్మిన, నేను చేసినటువంటి అభివృద్ధిని నమ్మిన, మా ప్రభుత్వ కార్యక్రమాలని నమ్మిన, కేసీఆర్ గారి నాయకత్వంలో డెఫినెట్గా గెలుస్తామనేటటువంటి విశ్వాసంతో పనిచేసుకుంటూ పోయినాం తప్ప ఎన్నడూ కూడా వీటి వల్ల మనం ఓడిపోతామని చెప్పి నేను అనుకోలే. కానీ వీటన్నిటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా గ్రామీణ తెలంగాణలో మీరు గమనిస్తే, ఇప్పుడు మా పార్లమెంట్ ఏరియాలో 7-7 మేము ఓడిపోయినాం. కోల్బెల్ట్ ఏరియాలో బెల్లంపల్లి పార్లమెంట్లో 7-7 ఓడిపోయినాం. కోల్బెల్ట్ ఏరియాలో కూడా గోదావరి పరివాహక ప్రాంతంలో బెల్లంపల్లి నుంచి మొదలుకొని సత్తుపల్లి, కొత్తగూడెం వరకు అన్ని సీట్లు మేము ఓడిపోయినాం. సో ఒక రకమైనటువంటి సింగరేణి ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎక్కడ కూడా కేసీఆర్ టీఆర్ఎస్ గెలవలేదు. కొత్తగూడెం, ఇటు భూపాలపల్లి కానీ, ఇల్లందు కానీ, మనుగూరు కానీ, మంతని కానీ, రామగుండం కానీ, బెల్లంపల్లి, చెన్నూరు. కారణం ఏమనుకుంటారు?
అంటే నేను సింగరేణి కార్మికులు ఎందుకు అంత అగేన్స్ట్ గా కేసీఆర్ మీద వ్యతిరేకంగా ఓటేయాల్సి వచ్చింది? నాట్ ఈవెన్ దిస్ 2018లో కూడా అంత పర్ఫెక్ట్ గొప్ప రిజల్ట్ ఏం రాలేదు. 2018లో కూడా మాకు పెద్దగా ఓటింగ్ రాలేదు. కాకపోతే అక్కడ దుర్గం చిన్న గెలిచారు. అయితే నేను అనుకోవడం ఏంటంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు చేసినటువంటి దాన్ని వాళ్ళు కొంత నమ్మిరు అనేది ఒకటి. రెండవది మన ఎస్పెషల్లీ సింగరేణి కార్మికులు సింగరేణిలోనే వాళ్ళు క్వార్టర్లు ఇస్తామన్నారు, తర్వాత ఇంకోటి చేస్తామన్నారు, వాటిని నమ్మిరు ఒకటి. రెండవది సింగరేణి లోపల కూడా మా మీద దుష్ప్రచారం చేశారు. సింగరేణి లోపల అక్కడ డిఎంఎఫ్టీ నిధులను తీసుకుని పోయి ఎక్కడో ఖర్చు పెడుతున్నారని, సింగరేణి సంస్థను ఇబ్బంది పెడుతున్నారని, తర్వాత సింగరేణిలో యూనియన్ ఎన్నికలు మేము కావాలని జరిపిస్తలేమని ఇట్లా రకరకాలుగా మా మీద దుష్ప్రచారం కూడా చేశారు. అంటే ఇక్కడ నేను భరత్ గారు నేను చెప్పేది ఏంటంటే మా ఓటమికి 2 విషయాలు ప్రధానమైనటువంటి కారణం. అది సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా అయినా అగ్రికల్చర్ బెల్ట్ ఏరియా అయినా ఏం జరిగింది, మా మీద జరిగినటువంటి దుష్ప్రచారము దాన్ని ప్రజలు కొంత నమ్మిరు అనేది నేను భావిస్తున్నా. రెండవది కాంగ్రెస్ 10 సంవత్సరాలు మాకు అవకాశం ఇచ్చారు కదా, 2 టర్ములు మాకు అవకాశం ఇచ్చారు. వీళ్ళు చేసిన పనులన్నీ ఉన్నాయి, వాళ్ళు కూడా ఇంకా కొన్ని కొత్తగా చేస్తామంటున్నారు కదా, చూద్దామని చెప్పి కొంత ప్రజలు అటువైపు కూడా ఆలోచించారు అనేది నా భావన. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇచ్చారు కదా, అవును, అయినా ఎందుకు గట్టికిచ్చలేకపోయినారు? ప్రతి ఇయర్ బోనస్ అనౌన్స్మెంట్ ఇవంతా జరిగింది, చాలా చేసినాం. సింగరేణిలో అసలు గతంలో 40 రోజులు 30 రోజులు సమ్మెలు చేస్తే పరిష్కారం కాని అంశాలను కూడా మేము పరిష్కరించినాం. వారసత్వ ఉద్యోగాలు తిరిగి తీసుకొచ్చినాం, కార్మికులు ఇల్లు కట్టుకుంటామంటే వడ్డీ లేని రుణం ఇచ్చినాం, జీవో 72 తీసుకొచ్చి సింగరేణి ఖాళీ స్థలాల్లో డబ్బులు తీసుకున్నారు ఈ వారసత్వ ఉద్యోగాల్లో లేకపోతే వేరే విషయాల్లో. ప్రైవేటీకరణ విషయంలో బీజేపీని ఆరోపించారు, కానీ దానిలో మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు కూడా దానిలో భాగంగా ప్రైవేటీకరణ తీసుకున్న దానిలో బ్లాక్ లో కూడా ఉన్నాడు. ఇది మేజర్గా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విషయం. ఇప్పుడు అది మెడికల్ బోర్డు అనేది దాంట్లో ఎవరికి మా పార్టీ వాళ్ళకి సంబంధం ఉండదు. డాక్టర్స్ ఉంటారు. ఇంతకుముందు ఆ మెడికల్ బోర్డులో సింగరేణి డాక్టర్లు ఉండేది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉస్మానియా డాక్టర్ ఉంటాడో తెలియదు, నిమ్స్ హాస్పిటల్ డాక్టర్ ఉంటాడో తెలియదు, కాకతీయ మెడికల్ కాలేజ్ అక్కడ నుంచి డాక్టర్ ఉంటాడో తెలియదు, ఇక్కడ నుంచి డాక్టర్ ఉంటాడో తెలియదు. సో దాంట్లో మా పార్టీ నాయకులు ఏదో వాళ్ళతో మాట్లాడి డబ్బులు తీసుకున్నారు అనేది తప్పు. అటువంటిది ఏం లేదు. కాకపోతే నేను అంటున్నది, మేము చాలా పనులు చేసినాం, కానీ వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారాలు కానీ ఒక 10 సంవత్సరాలు మా పాలన చూసి ఒక్కసారి వాళ్ళని చూద్దాం అనేటటువంటి ఆశ కానీ దానివల్ల ఈ ఫలితం వచ్చిందని నా ఆలోచన. 10 years యాంటీ ఇన్కంబెన్సీ ప్యూర్లీ. అంటే యాంటీ ఇన్కంబెన్స్ అని కూడా నేను అన్నాను. యాంటీ ఇన్కంబెన్స్ అంటే మళ్ళీ 39 సీట్లు మాకు రావద్దు, మేము 10కో 15కో పరిమితం కావాలి ఒకటి. రెండోది ఓట్ షేర్ డిఫరెన్స్ మీరు చూస్తే జస్ట్ 1.8%. తర్వాత మేము ఓడిపోయినటువంటి ఒక 15 సీట్లు చూస్తే చాలా తక్కువ మార్జిన్లో ఓడిపోయినాం మేము. జుక్కల్ డిఫరెన్స్ అని అందరు చెప్తున్నారు, బట్ రూరల్ ఏరియాస్ లో మీరు 30% బిలో ఉంది ఓటింగ్. హైదరాబాద్ లో వచ్చిన ఓటు, హైదరాబాద్ లో 43% ఓటింగ్ వచ్చింది. హైదరాబాద్ లో ఒక్కొక్కరు 40-50 మెజార్టీతో గెలిచారు. ఇక్కడ కేటీఆర్ ఇమేజ్ వర్కౌట్ అయింది, కేటీఆర్ గెలిచాడు, కేసీఆర్ ఓడిపోయాడు అని అంటే మీరు ఏం జవాబు చెప్తారు? అది తప్పు, నేను ఒప్పుకుని దాన్ని. కానీ మేము పోయింది కేటీఆర్ బ్రాండ్ ఇమేజ్ తోనే కదా హైదరాబాద్ పోయింది. ఫ్లైఓవర్లు, SRDP, SNDP ఇవన్నిటితో పోయారు, ఇక్కడ గెలిచారు. రూరల్ ఏరియాస్ లో కేసీఆర్ రిజెక్ట్ చేశారని మీ పార్టీ నేతలు కొద్దిమంది అంటారు. తప్పు, అది అవగాహన లేకుండా ఎవరైనా మాట్లాడుతున్నారేమో తప్పు. కానీ మేము పోయిందే కేసీఆర్ గారి ఫేస్ తోని, వారి నాయకత్వంలోనే మేము ఎన్నికలకు పోయినాం. ఇక్కడ హైదరాబాద్ కాడికి ఏం జరిగిందంటే, హైదరాబాద్లో జరిగినటువంటి అభివృద్ధి కానీ ఈ పనులన్నింటినీ ఇక్కడ గుర్తించి ఇక్కడ ప్రజలు మాకు ఓట్లు వేసినారు. అక్కడ గ్రామీణ ప్రాంతంలో ఏం జరిగింది, గ్రామీణ ప్రాంతంలో అదే నేను చెప్పబోయేది. మేము ఇప్పుడు రైతు బంధు మేము ఇస్తున్నాం, ఇది ఎటువోదు ఉంటుంది అనుకున్నారు. కరెంటు మంచి ఇస్తున్నాం, ఉంటుంది అనుకున్నారు. మంచినీళ్ళు ఇస్తున్నాం, సాగునీళ్ళు ఇస్తున్నాం, తర్వాత సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్లు ఇస్తున్నాం, ఇవన్నీ కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం, కేసీఆర్ కిట్ ఇస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ ఇట్లనే ఉంటాయి. వీటికి అదనంగా వాళ్ళు కొన్ని కలిపి చెప్తున్నారు కదా, పెన్షన్ 4000 చేస్తామంటున్నారు, ప్రతి మహిళకు 2500 ఇస్తామంటున్నారు, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామంటున్నారు, రైతు భరోసా కింద 15,000 ఇస్తామంటున్నారు, కౌలు రైతులకు కూడా 12,000 ఇస్తామంటున్నారు. సో 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ఫస్ట్ ఇయర్లోనే రిలీజ్ చేసి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్తున్నారు. సో ఇటువంటి వాటికి గ్రామీణ తెలంగాణలో డెఫినెట్గా కొంత ఆశపడ్డారు, అటువైపు ఆలోచన చేశారు. అర్బన్ వాళ్ళు అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను డెఫినెట్గా. ఎందుకంటే హైదరాబాద్ స్లమ్స్ ఉన్నాయి, మేజర్ ఓటేసేది అర్బన్ లో ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళు అర్బన్ వాళ్ళ వీటిని ఎందుకు నమ్మలేదు, రూరల్ ఎందుకు ఓవర్వెల్లింగ్ మెజారిటీ వచ్చింది అర్బన్ లో టీఆర్ఎస్ కు. నా మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో గెలిచింది ఒక్క ఇబ్రహీంపట్నం ఒకటే, అది కూడా HMD ఏరియా. మల్రెడ్డి రంగారెడ్డి ఒక్కళ్ళే గెలిచారు, మిగతా వాచ్డ్ అవుట్ కాంగ్రెస్ పార్టీ. అంటే నేను భావిస్తున్నదంటే హైదరాబాద్లో జరిగినటువంటి అభివృద్ధి గతంలో ఎప్పుడు కూడా చూడని స్థాయిలో కనివి నెరగని రీతిలో జరిగింది.
స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ, తర్వాత బస్తీ దవాఖానాలు కానీ, తర్వాత కొత్తగా స్కూల్స్ ఏర్పాటు చేయడం కానీ, శాంతి భద్రతల పరిరక్షణ కానీ, సీసీ కెమెరాలు పెట్టడం కానీ, అసలు చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్లో అభివృద్ధి జరిగింది. ఆ అభివృద్ధికి పట్టం కట్టిరు. నేనేమంటున్నా, గ్రామీణ ప్రాంతంలో కూడా అభివృద్ధి జరిగింది, జరగలేదని కాదు. ఎందుకు అర్థం చేసుకోరాదు? కేటీఆర్ పబ్లిక్ ప్రజాప్రతినిధులకు అందరికి యాక్సెసిబుల్ ఉన్నారు, కేసీఆర్ యాక్సెసిబుల్ లేరు. రూరల్ తెలంగాణ కేసీఆర్ రిప్రజెంట్ చేస్తే భరత్ గారు మీరు ఒకటి మర్చిపోవద్దు, హైదరాబాద్కైనా గ్రామీణ తెలంగాణకైనా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి. సో కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనులు జరిగినాయి. నేను అంటున్న పాయింట్ ఏంటంటే, అక్కడ జనము ఐటీ సాఫ్ట్వేర్ వాళ్ళంతా కేటీఆర్ చూస్తారు కదా, వాళ్ళని చూసి ఈవెన్ ఆంధ్ర ఓటర్స్, నార్త్ ఇండియన్ ఓటర్స్, అంటే నార్త్ ఇండియన్ ఓటర్స్ అయినా, ఆంధ్ర ఓటర్స్ అయినా, ఐటీ ఓటర్స్ అయినా, ఏ ఓటర్ అయినా హైదరాబాద్ నగర అభివృద్ధిని చూసి ఇష్టపడ్డాడు. ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి జరిగింది, సంక్షేమం జరిగింది, ఇంకా కొంత మంచి జరుగుద్ది అని చెప్పి వాళ్ళు ఆశపడ్డారు. మనం కూడా ఒకటి మనం ఆలోచించుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భరత్ గారు, మీకు కూడా తెలుసు, ఇప్పటిదాకా దక్షిణ భారతదేశంలో వరుసగా 3 సార్లు ఎవరు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. 2 సార్లకే లాస్ట్, 3సారి ఎవరికి అవకాశం రాలి. సో ఈసారి మేము వస్తుందని చెప్పి ఆశపడ్డాం. జస్ట్ 1.8%తో కొంత ఓటమి పాలైన తప్ప దీన్ని అర్బన్ ఓటర్ ఒకలాగా, రూరల్ ఓటర్ ఒకలాగా భావించనని చెప్పి నేను అనుకోను. అర్బన్ అయినా రూరల్ అయినా మా అభివృద్ధిని చూసిర్రు, మా సంక్షేమాన్ని చూసిర్రు. మాకు చాలా మటుకు గ్రామీణ ప్రాంతంలో మీరు గమనిస్తే 1-on-1 అయింది. చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నడిచింది. మీరు హైదరాబాద్ కాడికి వస్తే చాలా చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ట్రయాంగిల్ కంటెస్ట్ అయింది. ఇప్పుడు మీరు చూస్తే చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం డైరెక్ట్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టయింది. బీజేపీ ఎక్కడో 100 కంటే 1000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి, 3000 ఓట్లు వచ్చినాయి బీజేపీకి. డైరెక్ట్ ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. బీజేపీ నుంచి కంటెస్ట్ చేస్తే ఎట్లా ఉండేది? డిపాజిట్ రాకపోయేది. ఎందుకు? 10% డిపాజిట్ రాకపోయేది. అక్కడ గెలిచింది బాల్క సుమన్ మీద వ్యతిరేకతతోటే. బాల్క సుమన్ మీద వ్యతిరేకతతోనైతే వివేక్ బీజేపీ నుండే పోటీ చేస్తుండే. బాల్క సుమన్ మీదనే వ్యతిరేకత ఉంటే వివేక్ కాంగ్రెస్లోకి పోకపోతుండే, బీజేపీలో ఉండి బీజేపీ నుంచి పోటీ చేస్తుండే. అక్కడ గెలుపు కాంగ్రెస్ గెలుపుగానే మీరు అంటారా? డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు కొంత ఆశపడ్డారు. అది జరిగింది. నిజంగా బాల్క సుమన్ గడ వ్యతిరేకత ఉంటే, వివేక్ పెద్ద సానుకూల అంశాలు ఉంటే ఆయన భారతీయ జనతా పార్టీ నుంచే పోటీ చేసేవాడు, గెలిచేవాడు. నిజానికి కూడా ఆయన పెద్ద ద్రోహం చేసిన భారతీయ జనతా పార్టీకి. మేనిఫెస్టో కమిటీ చైర్మన్, అదేవిధంగా పబ్లిసిటీ కమిటీ చైర్మన్, చివరిదాకా ఆ పార్టీలో ఉండి ఆ పార్టీకి వెన్నుపోటు ఉడిచి వాళ్ళకి ద్రోహం చేసి చివరి నిమిషంలో టికెట్ తీసుకొని వచ్చిండు. సో ఆయనకు భారతీయ జనతా పార్టీకి వాతావరణమే సానుకూలంగా ఉంటే ఆయన ఇళ్ళకి వచ్చి కాంగ్రెస్లోకి వచ్చి నా మీద పోటీ చేసేవాడు కాదు, భారతీయ జనతా పార్టీ నుండే పోటీ చేసేవాడు. డెఫినెట్గా ఇక్కడ జరిగింది ఏంటంటే, అప్పుడు మీరు గెలిచేవాళ్ళు కాంగ్రెస్ నుంచి. ఇప్పుడు అప్పుడు నల్లాల ఉదయలో లేకపోతే చాలా మంది ఆశించారు టికెట్, ఎవరు ఒకరు వాళ్ళు పోటీ చేసినా మీరు గెలిచేవాళ్ళు. నేను ఏమనుకుంటున్నా, బేసిక్గా కాంగ్రెస్ పార్టీ పట్ల కొంత మొన్న ఓటర్ ఆశపడ్డాడు అనేటటువంటి కనబడుతుంది మాకు. ఎందుకంటే సో అక్కడ ఎవరు ఉండేవాళ్ళు, ఎవరుంటే రిజల్ట్ ఎట్లుండేది ఏందనేది పక్కన పెడితే, డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ విషయంలో కొంత బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఇన్ని పనులు చేసింది, ఇన్ని కార్యక్రమాలు చేసినాయి, ఇవి ఎటు పోవుగా కాంగ్రెస్కి ఒకసారి చూద్దాం, వాళ్ళకి ఇవి చేస్తామంటున్నారు అని చెప్పి కాంగ్రెస్ వైపు ప్రజలు ఆలోచించారు. మీరు అన్నట్టుగా వివేక్ అర్ధ అంగ బలాలు ఉన్నాయి, మీడియా బలాలు ఉన్నాయి. ఆయన కాకుండా వేరొకరు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అయితే డెఫినెట్గా రిజల్ట్ వేరే రకంగా ఉండేది. ఎందుకు మీ వివేక్తో ఎందుకు శత్రుత్వం? బాల్క సుమన్ ఒకటే పార్టీలో కలిసి పనిచేసిన సందర్భం కూడా ఉంది కదా, ఉద్యమంలో కూడా కలిసి పనిచేశారు కదా. బేసిక్గా నాకేం వివేక్ గారి మీద శత్రుత్వం లేదు. ఎప్పుడైనా ఫంక్షన్లలోనూ అక్కడ ఎక్కడ కలిస్తే మేము మంచిగా మాట్లాడుకుంటాం. సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యం, పార్టీ పరమైనటువంటి వైరుధ్యం, రాజకీయ పరమైనటువంటి వైరుధ్యం తప్ప వ్యక్తిగతంగా ఆయనతో నాకేం లేదు. వ్యక్తిగతంగా నాకు 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ లో టికెట్ దొరకకుండా మీరే లాబింగ్ చేశారు. ఆయన టికెట్ రాకపోవడం వెనుక కారణం బాల్క సుమన్ అంటారు. అది ఆయన కూడా తెలుసు, వివేక్ కూడా తెలుసు. ఆయన కూడా ఎప్పుడు అట్లా అన్నాడు. వాస్తవానికి ఏంటంటే, ఆ రోజు వివేక్ గారు ధర్మపూర్లో కుప్పలేశ్వర్ గారిని ఓడగొట్టే ప్రయత్నం చేసిండనే దాని మీద అక్కడ ఆయనకు టికెట్ రాకపోవడం జరిగింది. ఆయనకి కాదు, మహబూబ్నగర్లో జితేందర్ రెడ్డి గారికి కూడా, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఖమ్మంలో కూడా అప్పుడు మా ఎమ్మెల్యే అభ్యర్థులకు వ్యతిరేకంగా వీళ్ళు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసారనే దాని మీదనే వాళ్ళకి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్లు రాలేదు తప్ప, బాల్క సుమన్ చెప్తున్నా ఇంకొకరు చెప్తున్న టికెట్లు రాకుండా ఉంటాయి. అంటే బాల్క సుమన్ మీద కంటెస్ట్ చేసిన వెంకటేష్ నేతను తీసుకొచ్చి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేశారు బాల్క సుమన్. అంటే అది ఆయన టికెట్ ఇప్పించారు. అంటే నేను ఇప్పలేదు. వాస్తవానికి అక్కడ జరిగింది ఏంటంటే, మాల సామాజిక వర్గం నుంచి ఒక 2-3 పేర్లు, మాదిగ సామాజిక వర్గం నుంచి ఒక 2-3 పేర్లు, నేతకాని సామాజిక వర్గం నుంచి 2-3 పేర్లు అనుకున్నటువంటి సందర్భంలో నేతకాని సామాజిక వర్గానికి అక్కడ టికెట్ ఇవ్వాలనేటటువంటి ఆలోచనలో భాగంగా అక్కడ అది అట్లయింది. సో అంతే తప్ప నేను దానిలో మీ రోల్ ఏం లేదు. నా రోల్ ఏం లేదు, సీరియస్గా నా రోల్ ఏం లేదు. అది వివేక్ కూడా తెలుసు, ఆయన కూడా తెలుసు ఆ విషయం.
బట్ 2014 వరకు మీ మధ్య ఎటువంటి శత్రుత్వం లేదు. అప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు, 100 కోట్ల ఆస్తులున్న వ్యక్తికి ఓటేయాలా, 100 కేసులున్న వ్యక్తికి ఓటేయాలా తేల్చుకోండి మీరు ప్రజలు అన్నారు. కానీ వాళ్ళ రివర్స్ అయింది. 100 కోట్ల ఆస్తులు బాల్క సుమన్కే ఉన్నాయి, 100 కేసులు అవతల వాళ్ళ మీద బాల్క సుమన్ పెట్టించారు అని అడిగితే మీరేం చెప్తారు జవాబు? నిజంగా మీరు అన్నమాట నిజమైతే మంచిగా అనిపిస్తుంది. 100 కోట్ల దగ్గర ఉంటే మంచిగా అనిపిస్తుంది. నిజంగా 100 కోట్లు ఉంటే వాస్తవానికి ఎక్కడ దాస్తాం, ఎక్కడ పెడతాం? ఏదైనా కంపెనీలలో షేర్ల రూపంలో ఉండాలి, అంతేనా కాదా? అక్కడ ఎక్కడ మీరు అఫిడవిట్ లో డిక్లేర్ చేసినంత ఆస్తులు 3,61,00,000 నా ఆస్తి, దాంట్లో ఆల్మోస్ట్ 1,500,000 నాకు అప్పులే. క్లియర్గా ఉంది, అది పబ్లిక్ డొమైన్లో కూడా 10% పబ్లిక్ డొమైన్లో ఉంటుంది. అది దాంట్లో నేను ఎన్నడూ కూడా పైసలు వెనుకోవాలి. ఐ నెవర్ ఆఫ్టర్ మనీ. నేను ఎంతసేపు అభివృద్ధి చేయాలి, పని చేయాలి, పేరు తెచ్చుకోవాలి, కష్టపడాలి, నాకు ఒక అవకాశం వచ్చింది నిలబెట్టుకోవాలనేటటువంటి తపనతోనే పోయినా తప్ప ఈ డబ్బులు సంపాదించాలి, అది చేయాలి, ఇది చేయాలనేటటువంటి ఆలోచనతో నేను పోలే. కాకపోతే ఉద్దేశపూర్వకంగా మీరు అన్నట్టు వివేక్ గారు కానీ ఇతరులు కానీ చాలా మంది 100 కోట్లు సంపాదించారు, 1000 కోట్లు అయిపోయారు. ఇప్పుడు మీరు అఫిడవిట్ అయితే 3,60,00,000 అన్నారు. అవును, నాకు తెలిసి చాలా తక్కువ మంది, 119 మందిలో ఒక క్యాండిడేట్ చూస్తే లాస్ట్ 20 మంది కూడా 3 కోట్లకు తక్కువ ఆస్తుండదు. సో అటువంటిప్పుడు ఎందుకు తిప్పికొట్టలేకపోయినారు మీరు? నిజంగా లేకపోతే కనుక నిజంగా లేవు చెప్పినాం, ఉంటే మరి బయట పెట్టరాదు, మీరే బయట పెట్టారు. బినామీల దగ్గర ఉన్నా కూడా ఆగాయి కదా. తెలంగాణ గింత అంత ఉంటుంది, దాంట్లో హైదరాబాద్ గింత. ఎంత భరత్ గారు నీ పేరు మీద ఏమన్నా పెట్టినా బయటకు వస్తుంది, ఇంకొకరి పేరు మీద పెట్టినా బయటకు వస్తుంది. ఎన్నడూ డబ్బుల వెనుక పోలే కోట్లు సంపాదించాలని ఆలోచన చేయాలి. ఎంతసేపు కేసీఆర్ గారు బలంగా చెప్పేది, మీకు యంగ్స్టర్స్ అవకాశం వచ్చింది, నిలబెట్టుకోండి, పనిచేయండి, కష్టపడండి, పేరు తెచ్చుకోండి, ప్రజా జీవితం ఇది గొప్పది, దీంట్లో చిన్న వయసులో అవకాశాలు రావడం అరుదు, వచ్చినాయి నిలబెట్టుకోండి, కాపాడుకోనని ఈ రకమైనటువంటి ఓరియంటేషన్ కేసీఆర్ గారు మా లోపల డెవలప్ చేసిండు. కాబట్టి ఇంతసేపటికి మేము కూడా ప్రజలు, నియోజకవర్గం, పార్టీ, ప్రభుత్వం ఇట్లా ఉరికినాం తప్ప డబ్బులు సంపాదించాలను ఇంకోటని అట్లా పోలే అన్నాడు. సుమన్ గారు, ఇప్పుడు మీ ఆస్తుల విషయంలో కొద్దిమంది అంటారు అప్పుడు రబ్బర్ చెప్పులతో తిరిగారు, ఇప్పుడు చూస్తే లెక్క పెట్టలేని ఆస్తులు ఉన్నాయి అంటే వాళ్ళకి ఇచ్చే జవాబు 3 కోట్లు అయితే నేను నమ్మట్లేదు చాలా మంది. ఇప్పుడు నేను అప్పుడు రబ్బర్ చెప్పులతో నేను తిరగలే, అప్పుడు కూడా నేను మంచిగానే ఉన్నా, మరి ఏం అట్లా లేను. తెలియని మూర్ఖులు కొంతమంది కావాలని చెప్పి నా మీద ఆ రకంగా బురద చల్లుతారు. ఫైనాన్షియల్ మీ ఫ్యామిలీ బాగా డెఫినెట్గా మా తాత బాలకరాజరాం గారు ముంబైలో అక్కడ కార్మిక నాయకుడు ఉండే, జార్జ్ ఫెర్నాండెస్ గారితో కలిసి ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి. అప్పుడు కేసులు అయితే మెట్పల్లి రేగుంటకు రావడం, మా నాన్న, మా పెదనాన్న, మా బాబాయ్, మా మేనత్త వాళ్ళంతా అక్కడనే పుట్టిర్రు, ముంబైలో పుట్టిర్రు. మా మేనత్త పేరు కమల, మా బాబాయ్ పేరు మోహన్, మా నాన్న పేరు సురేష్, మా పెదనాన్న పేరు శంకర్. మీరు చూడండి, అప్పుడే మా తాత పేరే రాజారాం, ఆ పేర్లు చూడండి మీరు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మొదటి నుంచి మంచి కుటుంబం. మా ఫాదర్ 2001లో టీఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్. నేను పుట్టకముందే, నేను 1993లో పుట్టాను. నేను పుట్టకముందే మేజర్ గ్రామ పంచాయతీ మెట్పల్లి వార్డు మెంబర్ మా నాన్న. మొదటి నుండి రాజకీయాల్లో ఉద్యమాలు ఉన్నటువంటి కుటుంబము, అంటే మిడిల్ క్లాస్, మంచి కుటుంబం మాది. అట్లే మనం అంతా హాస్టల్లో, యూనివర్సిటీ అన్నప్పుడు అందరూ హాస్టల్లోనే ఉండాల్సింది. ఆ రోజుల్లోనే నాకు బైక్ ఉంటుండే, ఏటీఎం కార్డు ఉంటుండే, అప్పుడే సెల్ ఫోన్ ఉంటుండే, అట్లేం లేదు. కాకపోతే ఇక నేను చెప్పడం ఏంటంటే భరత్ గారు, ఒక రకమైనటువంటి జలస్తో చిన్న వయసులో నేను ఎంపీ కావడం, చిన్న వయసులో ఎమ్మెల్యే 100 కోట్ల ఆస్తి లేదని ఎక్కడన్నా ఉంటే చెప్పండి, వాళ్ళకే ఇచ్చేస్తా. ఎక్కడ ఉంటే చెప్పండి, 100 కోట్లు ఏడుండే చెప్తే వాళ్ళకే ఇచ్చేస్తా. నేను అదే చెప్పబోతున్నా. ఒక మనిషి పెరిగే క్రమంలో ఆ మనిషి పెరుగుదలను అడ్డుకోవడానికి, ఆ మనిషి యొక్క ఇమేజ్ని దెబ్బతీయడానికి, ముఖ్యంగా రాజకీయాలు ఉన్నటువంటి సందర్భంలో శత్రువులు కానీ, మనమంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు, జెలస్గా భావించేటటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి బురద జల్లుతూ ఉంటారు, ఈ రకంగా ఆరోపణలు చేస్తూ ఉంటారు. నిజంగా ఇప్పటిదాకా 14 అఫిడవిట్లు ఎంత మీ ఆస్తులు? అప్పుడు అంతే, సుమారు 80 లక్షలు, 85 లక్షలు. పెద్ద చాలా మంది 100 కోట్లు దాటిన వాళ్ళు ఉన్నారు మొన్నటి ఎలక్షన్స్. డెఫినెట్గా మీ పార్టీలో, వేరే పార్టీలో వాటిలో ఉంటారు స్థితిమంతులు, స్త్రీమంతులు ఉంటారు. ఒకరి దగ్గర డబ్బు ఉండడాన్ని, ఒకరికి ఆస్తి ఉండడాన్ని మనం కూడా తప్పు పట్టలేము. రెక్కల కష్టంతో లేకపోతే తరతరాలుగా వారసత్వంగా సంక్రమించినటువంటి ఆస్తులతోని ఎవరికైనా కోట్ల రూపాయలు ఉంటే ఉండొచ్చు, దాన్ని మనం తప్పు పట్టలేం. సో నేను ఈ 10 సంవత్సరాల మా ప్రభుత్వ పాలనలో ఎన్నడూ నాకున్నటువంటి సంబంధాలు కానీ, అదేవిధంగా నాకున్నటువంటి పరిచయాలు కానీ, వీటన్నిటిని కూడా అటు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఇటు చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం వినియోగించడం తప్ప నా అభివృద్ధి కోసం పెద్దగా వాడుకోలేదు. అది వాడుకొని ఉంటే డెఫినెట్గా అది వేరే రకంగా ఉండేది, కానీ ఆ రకంగా ఎన్నడూ ఆలోచన లేదు. ఎందుకంటే మేమంతా కేసీఆర్ స్కూల్లో శిష్యులం కాబట్టి, వారి ఆధ్వర్యంలో
ట్రైన్ అయినటువంటి వాళ్ళం కాబట్టి ఇంతసేపటికి మాది ఆ రకమైనటువంటి ఓరియంటేషన్ ఉంటుండే సార్ ఆధ్వర్యంలో. కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచన. మరి ఎలక్షన్స్ లో ఎట్లా ఖర్చు పెట్టారు ఇవన్నీ? లేదు 2014 ఎలక్షన్స్ లో అయినా 18లో అయినా డెఫినెట్గా ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినటువంటి సందర్భంలో మా లాంటి వాళ్ళం పార్టీకి మొదటి నుంచి పనిచేస్తున్నాం కదా, మా ఖర్చులు మంచి చెడ్డ అంతా పార్టీ చూసుకుంటుంది కదా. మాకు ఏం అవసరం ఉంటుంది, పెద్దగా ఏం అవసరాలు ఉంటాయి, పార్టీ చూసుకుంటుంది సీరియస్గా. 14లో అయినా 18లో అయినా పూర్తిగా పార్టీ. సో ఒకటి, ఇప్పుడు మొన్న ఓటమికి సంబంధించి ఏమన్నా పాఠాలు నేర్చుకున్నారా మొన్న ఓడిపోయిన తర్వాత? అంటే డెఫినెట్గా ఒక రెండు ఇది ఇట్లా చేయాల్సి ఉండే అని ఏమన్నా అనుకున్నారా? అంటే ఒక 2-3 విషయాలు నాకు అనిపించినాయి మొన్న నేను ఓడిపోయిన తర్వాత. నేను గమనించింది ఏంటంటే ఎక్కువ నియోజకవర్గంలో బాగా విస్తృతంగా తిరగాల్సింది, ఎక్కువ సమయాన్ని నేను నియోజకవర్గంలో కేటాయించాల్సిందని ఒకటి అనిపించింది. రెండవది, నా మీద జరిగినటువంటి దుష్ప్రచారాల్ని నిజంగా సీరియస్గా తిప్పికొట్టాల్సిందని అనిపించింది. వాస్తవానికి నేను ఎంతసేపటికి ప్రజల కోణంలో పోయినా, అభివృద్ధి చేస్తున్నానే ఆలోచనలో పోయినా తప్ప వాళ్ళు వీళ్ళు విమర్శలు చేస్తే, దుష్ప్రచారాలు చేస్తే వీటిని ప్రజలు నమ్మరు. దుష్ప్రచారంలో ఇతర పార్టీల కంటే ఎక్కువ మీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు, మీరు అబ్జర్వ్ చేశారా? అంటే మా పార్టీ వాళ్ళు చాలా తక్కువ, కానీ ఇతర పార్టీల వాళ్ళే కావాలని స్ట్రాటజిక్గా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కావాలని చెప్పి చాలా మందికి, దాంట్లో చాలా మంది ఉన్నారు. అన్ని ఇప్పుడు మీ పార్టీ వాళ్ళు లేరంటారా? నేను నాకైతే తెలుసు మీ పార్టీ వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరు ఏమో మరి అవుట్ ఆఫ్ జెలస్తో ఎవరైనా చేస్తుండొచ్చు, కానీ బట్ మా పార్టీ వాళ్ళు చేస్తారని నేను అనుకున్నాను. ఎందుకు జెలస్ అంటే మా పార్టీలో వాళ్ళు ఎవరైనా నా మీద ఆ రకంగా చేస్తారని నేనైతే అనుకోను, కానీ అవతల పార్టీల వాళ్ళు డెఫినెట్గా చేశారు. కారణం ఏంది, నేను కొంత అగ్రెసివ్గా ఉండడం, ప్రెస్ మీట్లు పెట్టడం, టీవీ చర్చల్లో పాల్గొనడం, కేసీఆర్ గారి కుటుంబంతో సన్నిహితంగా ఉండడం, ప్రభుత్వంలో పార్టీలో యాక్టివ్గా ఉండడం సహజంగానే నచ్చక కొంతమంది అట్లా చేసిండ్రు. అయితే నేను ఇప్పుడు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఒకటి నియోజకవర్గంలో విస్తృతంగా తిరిగి ఉంటే బాగుండేది, ఇంకెక్కువ జనాల్లో మమేకమై ఉంటే బాగుండేది అనేది ఒకటి. రెండవది, అసలు మీకు చెప్పాల్సింది, నేను లాస్ట్ 5 yearsలో ఒక ఇంటర్వ్యూ ఇవ్వలే. డిస్కషన్స్ డిబేట్స్ లో పార్టిసిపేట్ చేసిన అది కూడా తక్కువే. ఇండివిజువల్ ఇంటర్వ్యూ అసలు ఎటువంటి ఇంటర్వ్యూ లాస్ట్ టర్మ్ నేను ఎవరికి ఇంటర్వ్యూ లేదు. నేను అప్పుడే ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ ఎప్పటికప్పుడు నా మీద వస్తున్న ఆరోపణలు కానీ దుష్ప్రచారాలు కానీ సమర్థవంతంగా తిప్పికొట్టుంటే డెఫినెట్గా ఇట్లా ఉండకపోయేదని ఇప్పుడు అనిపిస్తుంది. 4 నెలల కాలంలో పార్టీ కోసం డిబేట్ లో పాల్గొన్నారు, బట్ ఇండివిజువల్ ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. అంటే నాకు ఎంతసేపటికి పార్టీ పని, ప్రభుత్వం పని, నియోజకవర్గం పని, సార్ చెప్పే పని, బీఆర్ఎస్ పార్టీ విస్తరణ, మహారాష్ట్ర పని, ఉప ఎన్నికల పనులు, వీటిల్లో పోయినాం తప్ప వెనకాల ఏం జరుగుతుంది, ఏ రకమైనటువంటి దాడి మన మీద జరుగుతుంది, దాన్ని సమర్థవంతంగా ఎట్లా తిప్పికొట్టాలి అనేటటువంటి ఆలోచన చేయలేదు. ఇటువంటి ప్రజలు నమ్ముతారా? నమ్మరు, పట్టించుకోరు. ఇప్పుడు కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా వారి మీద కూడా చాలా దుష్ప్రచారం జరిగింది. చాలా వారు అట్లనే అనుకున్నారు. కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అని మొత్తం ఓవర్ కాన్ఫిడెన్స్ తో అంటే ప్రజలు కాదు, కార్యకర్తల నుంచి ఇక్కడ వరకు అసలు కేసీఆర్ ను ఓడించేవాడే లేరు అని అనుకున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే కొంపముంచినట్టే కనబడుతుంది. మేము అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, తెలంగాణ ప్రజల మీద ఉన్నటువంటి మాకు నమ్మకం, తెలంగాణ ప్రజల మీద మాకున్నటువంటి విశ్వాసం. డెఫినెట్ ఇన్ని పనులు చేస్తున్నాం, ఇంత కష్టపడుతున్నాం కదా. ఈ 2 టర్మ్లో మాకు కొన్ని రకాల ఇబ్బందులు కూడా కలిగినాయి. మీరు గమనిస్తే కరోనా వచ్చింది, 2 దశల్లో కొంత ఇబ్బంది పడ్డాం. తర్వాత కేంద్ర ప్రభుత్వం మా మీద దాడి పెట్టింది, సహకారం లేదు, కొంత ఇబ్బంది పడ్డాం. ఆయన కూడా ఎక్కడ సంక్షేమం ఆపలే కేసీఆర్ గారు, ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఆపలే, సీరియస్గా పని చేసినాం. కాబట్టి డెఫినెట్గా మనం చేసిన పనిని, మనం చేసినటువంటి శ్రమను ప్రజలు గుర్తిస్తారని చెప్పి ఆలోచనతో పోయినాం తప్ప ఎక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్తో మేము పోలే. కాకపోతే ఏంది, ఇక వాళ్ళు ఎక్కువ చెప్పడము, మేము 10 సంవత్సరాలు రూలింగ్లో ఉండడం, అన్నిటికన్నా ముఖ్యంగా భరత్ గారు మీరు గుర్తుపెట్టుకోవాలి, మేము రూలింగ్లో 10 సంవత్సరాలు ఉన్నప్పటికీ వాస్తవానికి తెలంగాణ రాజకీయాల్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని 24 సంవత్సరాలుగా మేమే శాసిస్తున్నట్టు అయిపోయింది. ఉద్యమం నుంచి 2001 నుంచి ఏ టీవీ చూసినా మేము మా సారే కనబడడం, టీఆర్ఎస్ కనబడడం, రాజకీయాలు తెలంగాణలో జరిగినాయి. కాబట్టి అది కూడా కొంచెం అరే వాళ్ళే ఉన్నారు కదా ఇన్ని సంవత్సరాల నుంచి అనే భావన కూడా డెఫినెట్గా అయ్యి ఉంటుంది. 4 నుంచి 14 పవర్లో లేకుండా మీరే పవర్లో ఉన్నట్టు అనుకున్నారు. ఎటు చూసినాం మేము ఉన్నాం కదా, 4 to 6 మేము ఉన్నాం కొన్ని రోజులు. తర్వాత ఎటు చూసినా మేమే కనబడుతుంటాం కదా తెలంగాణ ఉద్యమంలో. బస్ ఆగాలంటే ఆవుడే, రైలు ఆగాలంటే ఆవుడే, కార్యక్రమం జరగాలంటే జరుగుడే, రాజకీయ పార్టీలు జై తెలంగాణ అనాలంటే అనాల్సిందే. సో ఆ రోజు 14 సంవత్సరాల పోరాటంలో మేమే కనబడ్డాం, 10 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో మేమే కనబడ్డాం. కాబట్టి ఎప్పుడు వీళ్ళే కనబడుతారు, ఈసారి వాళ్ళని చూద్దాం. టైం మీకు బాగా స్వీట్ మెమరీసా లేకపోతే ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్వీట్ మెమరీసా? అంటే ఉద్యమము డెఫినెట్గా అది చాలా స్వీట్ మెమరీ. ప్రభుత్వంలో కూడా కొన్ని మంచి మంచి కార్యక్రమాలు చేయడం కూడా నిజంగా ఒక తీపి గుర్తు. ఎందుకంటే ఉద్యమం టైంలో నాకు గుర్తుంది, నేను కాలేజీలో ఉన్నాను, మీరు సీనియర్ కాలేజీలో ఉన్నప్పుడు అబ్దుల్ కలాం వచ్చినప్పుడు, రాష్ట్రపతి ఉస్మాన్ యూనివర్సిటీ వచ్చినప్పుడు జై తెలంగాణ అంటే మిమ్మల్ని పోలీసులు కొట్టారు. అప్పుడు 2007లో రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు యూనివర్సిటీకి కాన్వకేషన్ ప్రోగ్రామ్కి వచ్చారు.
వచ్చినప్పుడు అప్పుడు సీఎం రాజశేఖర్ రెడ్డి గారు ఠాగూర్ స్టేడియంలో జరిగింది ఆ ప్రోగ్రామ్, ఠాగూర్ ఆడిటోరియంలో. సో జరిగినప్పుడు లో కట్ షూలో నేను ప్లకార్డ్ పెట్టుకుని జై తెలంగాణ వి వాంట్ తెలంగాణ స్టేట్ అని ప్లకార్డ్ పెట్టుకుని ఆ రోజు రాష్ట్రపతి ప్రసంగాన్ని అడ్డుకున్నా. అంటే దేశ చరిత్రలో అది ఫస్ట్ టైం రాష్ట్రపతికి నిరసన తెలుపడం, రాష్ట్రపతి పాల్గొన్న ఒక కార్యక్రమంలో ఇట్లా నిరసన తెలుపడం ఫస్ట్ టైం. తెలంగాణ మీద ప్రేమ కొద్దీ తెలంగాణ అంశం మరొకసారి దేశం దృష్టిని ఆకర్షించాలి. అరే వీళ్ళు ఇంత గట్టిగా ఉన్నారు విద్యార్థులు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు సీఎం, మొత్తం ఒక 60-70 మంది విద్యార్థి నాయకుల్ని ముందు రోజు అరెస్ట్ చేసినారు, కొంతమందిని బైండ్ ఓవర్ చేసినారు. నేను దొరకలే. అప్పుడు విద్యార్థి ఉన్నాము, టిఆర్ఎస్ విద్యార్థి సంఘ అధ్యక్షుడు ఉంటే. సో అప్పుడు నేను దొరకలే. సడన్ గా నేను ఎంట్రీ ఇచ్చి మార్నింగ్ 10 o'clock లోపలికి పోయి అది చేసాం. అంటే రాజశేఖర్ రెడ్డి సమైక్యవాదానికి మద్దతు తెలుపుతున్నటువంటి వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి కార్యక్రమాన్ని సజావుగా నడిపించుకొని వెళ్ళిపోతే ఏ వాదం ఎక్కడ ఉంది, తెలంగాణ ఎక్కడ ఉందని రేపటి రోజున కాంగ్రెస్ వాళ్ళు అవహేళన చేస్తారనేటటువంటి ఆలోచనతోని అందరం అనుకున్నాం. 2-3 రోజులు అందరం ప్లాన్ చేసుకున్నాం. పోలీసు వాళ్ళకి తెలిసింది 60-70 మందిని అరెస్ట్ చేసి నేను దొరకలేదు, తప్పించుకున్నా. సో నేను ఆ రోజు ప్రొటెస్ట్ చేసిన, నిరసన తెలిపినాను. కారణం తెలంగాణ వాదం ఉంది, బలంగా ఉంది, ఇంతమందిని అరెస్ట్ చేసినా ఇట్లా మాట్లాడుతున్నారు, కొట్లాడుతున్నారు అనేది ప్రపంచానికి తెలవాలనేటటువంటి తపనతో ఆ రోజు చేసినాం. సో అది బాగా సెన్సేషన్ అయింది. దానివల్ల మీకు పార్టీలో కూడా ఎలివేషన్ వచ్చింది కదా. ఎలివేషన్ యూనివర్సిటీ నుంచి టిఆర్ఎస్ అధ్యక్షుడు అయిపోయారు. అంటే నేను మొదటి నుంచి యాక్టివ్. మా ఫాదర్ 2001 టిఆర్ఎస్ పార్టీ. బట్ ఆ ఇన్సిడెంట్ వల్ల మీరు డైరెక్ట్ గా కేటీఆర్ కు కేసీఆర్ కు దగ్గర అయిపోయారు. అంటే నేను అంతకుముందే దగ్గర 2006 ఉప ఎన్నిక. మా కుటుంబమే టిఆర్ఎస్ కుటుంబము. నేను కాదు ఫస్ట్, మా నాన్న ఫస్ట్ 2001. నేను 2003 కేసీఆర్ గారితో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంది. 2006 బై ఎలక్షన్స్ లో మేము బాగా పనిచేసినాం. అప్పుడు మా మెట్పల్లి ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉంది, కానీ అప్పుడు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో. అప్పుడు నేను యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్ తీసుకుని పోయి ఒక 45 days బాగా పనిచేసినాం, బాగా కష్టపడ్డాం. సో సార్ కానీ కేటీఆర్ గారు తెలుసు. అంటే కేటీఆర్ 2007 తర్వాత లేదు, 6 చాలా మంది తెలియని విషయం అది. కరీంనగర్ బై ఎలక్షన్స్ టైంలోనే కదా, అంత ముందు నుంచే ఉన్నారు. 2006 నుంచి ఆయన యాక్టివ్, కరీంనగర్ బై ఎలక్షన్స్ నుంచే యాక్టివ్. సో చాలా తక్కువ మందికి తెలుసు అప్పుడు. ఓకే, సో ఈ ఇన్సిడెంట్ కంటే ముందే ఇంకా క్లోజ్ అయ్యారు. బట్ ఇప్పుడు మీరు అన్నారు ఉస్మానియాలో ఒకప్పుడు సుమన్ డిక్టేట్ చేశారు మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఉద్యమం ఏం జరగాలన్నా. బట్ అదే ఉస్మానియాలో మళ్ళీ కేసీఆర్ అడుగు పెడితే కూడా నిరసనలు వచ్చిన సందర్భం ఉంది. 100 సంవత్సరాల సంబంధించి కానీ అంతకుముందు కానీ సెలబ్రేషన్స్లో కానీ వాటిలో కానీ. అటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ కూడా 2 విషయాలండి. ఒకటి, మేము ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చినాం, ఉద్యోగాలు భర్తీ చేసినాం, యూనివర్సిటీలకు నిధులు ఇచ్చినాం, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినాం. మేము ఎంత చేసినా ఎంత చెప్పినా అవతలి వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం కొంత ఎక్కువ జరిగింది. యూట్యూబ్ ఇవన్నీ చేస్తే ఎందుకు నమ్ముతారు విద్యార్థులు? అంటే సింపుల్. నేను ఒకటే ప్రశ్న మీరు కూడా ఆలోచించారు. ఒకటే మాట చూసే ప్రేక్షకులు కూడా ఆలోచించాలి. మేము 5,000 టీచర్ ఉద్యోగాలు ఇస్తే, డిఎస్సి ఇస్తే, నోటిఫికేషన్ ఇస్తే ఇది దగా డిఎస్సి. మేము వచ్చినాక 25,000 నుంచి 50,000 టీచర్ ఉద్యోగాలతో మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు. ఇప్పుడు మొన్న ఎంతతో వేసిన ఇంకొక 5,000 కలిపి 10,000తో ఇచ్చింది. అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా పడితే అట్లా ఏది పడుతుంది మాట్లాడి ఆ రోజు కొంత మనోళ్ళ మనసులు పొల్యూట్ చేసారు తప్ప, నిజంగా మీరు ఒకటి గమనిస్తే విద్యార్థులకు కానీ యువకులకు కానీ మా పార్టీ చేసినంత, మా ప్రభుత్వం చేసినంత ఎవరు చేసారు? ఉద్యోగాలు దాదాపు 2 లక్షల పైచీలకు ఉద్యోగాలు భర్తీ మేము చేసినాం. 2 లక్షలు 1000%. అరే కేటీఆర్ గారు శ్వేతపత్రం 1,30,000 కదా అప్పుడు. లేదండి, అరే 1,30,000 కూడా కాంట్రాక్ట్ ఇవన్నీ కలిపేసారు. నా మాటేనండి. కేటీఆర్ గారు శ్వేతపత్రం రిలీజ్ చేసిన నాటికి 1,32,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించి రిలీజ్ చేశారు. వీళ్ళు ఇచ్చిన మొన్న 32,000 ఎవరి ఉద్యోగాల భర్తీ మేము చేసింది. అపాయింట్మెంట్ ఆర్డర్లు మీ టైంలో ఉద్యోగాల నోటిఫికేషన్లు మాత్రం రిలీజ్ చేసి రిజల్ట్స్ కు లేదా అపాయింట్మెంట్ ఆర్డర్ కు చాలా సమయం పట్టేది, 4-5 సంవత్సరాలు పట్టేది. దీని కూడా 4-5 నెలల్లోనే ఇచ్చాను రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇక్కడనే రేవంత్ రెడ్డి సైడ్ ట్రాక్ చేస్తున్నాడు ఇష్యూను. రేవంత్ రెడ్డి కోర్టుల్లో కేసులు వేయించేది, దానికోసం ఒక స్పెషల్ టీం పెట్టుకున్నాడు. కోర్టుల్లో కేసులు వేయించేది, నోటిఫికేషన్లు వస్తే ఆపిచ్చేది. తర్వాత ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చారు కాబట్టి ఆ కేసులను విత్డ్రా చేసుకొని ఇమీడియట్గా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినారు. మా గవర్నమెంట్ వచ్చిన ఈ 3-4 నెలల్లో అన్ని క్లియర్ చేసి కేసులు కోర్టుల్లో వేసే విధంగా మీరు ఎందుకు నోటిఫికేషన్స్ ఇప్పుడు మేమెన్నడూ కూడా నోటిఫికేషన్ల విషయంలో చాలా కూలంకుషంగా చర్చించి బ్రహ్మాండంగా నోటిఫికేషన్లు ఇచ్చినాం. ఏదో ఒక చిన్న వంక పట్టుకొని ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా ఆనాడు ఉన్నటువంటి కోదండరామ్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, ఇంకా కొంతమంది మేధావుల నెట్టులు కానీ, గ్రూప్ 1 లాంటివి 10 ఏళ్ల పాటు నోటిఫికేషన్ లేకపోవడం ఇటువంటి ఎందుకు లేదు? 2 నోటిఫికేషన్లు ఇచ్చినాం కదా, మొన్న కదా ఇచ్చింది మీరు, అది కూడా ఇష్యూ అయింది కదా.
అంటే ప్రతి సందర్భంలో ఏం జరుగుతుందంటే ఏదో ఒక ఇష్యూని పట్టుకొని కోర్టు కేసులకు వెళ్ళడం వల్ల నోటిఫికేషన్స్ లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఇక్కడ ఒకటి క్లారిటీ, కొంత డిలే కావాలని డిలే చేసేందుకే కాంట్రవర్షియల్ గా నోటిఫికేషన్ ఇవ్వడం. ఏ ప్రభుత్వానికైనా అట్లుంటుందా నోటిఫికేషన్ కాంట్రవర్షియల్? భర్తీ అయితే ఫైనాన్షియల్ గా మీరు జీతాలు ఇవ్వాలి, గట్లుంటుందా? ఇంత పెద్ద సుసంపన్నమైన తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది ఉద్యోగులకు జీతాలు ఇచ్చుకోవడానికి పెద్ద ఇబ్బందా? 70% పెంచినామండి జీతాలు తెలంగాణ రాష్ట్రంలో. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని సాలరీస్ ఇవాళ తెలంగాణ ఉద్యోగులు ఓటేయలేదు మీకు. పోస్టల్ బ్యాలెట్ లో అన్ని చోట్ల మైనస్, ఇంక్లూడింగ్ నేనేమంటున్నా చెన్నూరులో నాకు 211 వస్తే ఆయనకు 1000 వచ్చినాయి కాంగ్రెస్, అది వేరే విషయం. మరి ఉద్యోగులు ఎంత అందుకెంత జీతాలు మీరు అన్నట్టు ఎస్ ఫస్ట్ టైం 43%, మొన్న 30%, 73% పెంచారు. అయినా ఉద్యోగులు ఎందుకు వ్యతిరేకంగా ఓటేశారు? ఏమో కదా మరి, అప్పుడు కూడా ఓటేశారు, ఇప్పుడే కాదు 2018 లో కూడా ఓటేశారు. అంటే పూర్తి స్థాయిలో ఎన్మాస్గా ఉద్యోగులంతా మాకు వ్యతిరేకంగా ఓటేశారని నేను అనుకోను. కాకపోతే కొన్ని మీరు అన్నట్టు 1200 అంటే ఎన్మాస్గా ఓటేసినట్టే కదా. నేనేమంటున్నా చాలా చోట్ల అట్లా జరగలేదు, కొన్ని నియోజకవర్గాల్లో అట్లా జరిగింది. సో ఉద్యోగులంతా మాకు వ్యతిరేకంగా ఉండుంటే మీరు గమనించాలి, వాణిదేవి గారు హైదరాబాద్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, వారు గెలిచేవారు కాదు. పల్లా రాజేశ్వర రెడ్డి గారు వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి వారు కూడా గెలిచేవారు. అక్కడ మీకు వచ్చిన ఓటింగ్ 30%. ఓటు ఇప్పుడు వాణిదేవి విషయంలో ప్రొఫెసర్ నాగేశ్వరు, ఎన్ రామచంద్రరావు, ఇక్కడ కాంగ్రెస్ చిన్నారెడ్డి, వీళ్ళందరూ ఓట్లు చీలిపోయి వచ్చింది 30% టీఆర్ఎస్ కు. పల్లారాజేశ్వర రెడ్డి విషయంలో కూడా రాణి రుద్రమ, ఇంతమంది, జయసారథి రెడ్డి, ఇంతమంది వేయడం వల్ల ఓట్లు చీలి మీరు గెలిచారు తప్ప మీకేం మొత్తానికి ఉద్యోగులు మాకు ఓట్లు వేయలేరంటారు ఆ రోజు వేసుంటారు. కానీ మీ ఓటింగ్ పర్సెంటేజ్ నేనేమంటున్నా 2018లో 47% ఓటింగ్ పర్సెంటేజ్, గ్రాడ్యుయేట్ కి వచ్చేసరికి 30% పడిపోయింది. అంటే నేనేమంటున్నా ఎప్పుడే కానీ కొన్ని సందర్భాల్లో అందరూ కోరుకున్నట్టుగా అన్ని చేయడం సాధ్యం కాదు. కొంతమంది కొన్ని నచ్చచ్చు, కొన్ని నచ్చకపోవచ్చు, దానివల్ల డిఫరెంట్ ఒపీనియన్స్ జనరేట్ అవుతుండొచ్చు. అత్యంత సన్నిహితులు కేసీఆర్, కేటీఆర్ ఎప్పుడు కూడా ఈ దృష్టి తీసుకోపోలేదా? విద్యార్థుల్లో అసంతృప్తి ఉంది, ఉస్మాన్ యూనివర్సిటీలో అసంతృప్తి ఉంది, ఈ విషయం దగ్గర తీసుకెళ్లేదా? చాలా సందర్భాల్లో నోటిఫికేషన్లు ఎట్లా ఇవ్వాలి, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎట్లా చేపట్టాలి, ఇంకేం కార్యక్రమాలు తీసుకోవాలని డెఫినెట్గా చర్చ జరుగుతుండే, పార్టీలో ప్రభుత్వంలో చర్చ జరుగుతుండే, దానికి అనుగుణంగా నిర్ణయాలు జరుగుతుండే. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని లక్షల ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చిర్రు? కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుముందు 10 సంవత్సరాలు ఉంది, ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు? కిరణ్ కుమార్ రెడ్డి 2011లో 1,00,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిండండి? రాజు యువకిరణాలని పేరు పెట్టి చిన్న చిత్కా అవి ఇవన్నీ ఇచ్చి మొత్తం ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి బిల్డప్ ఇచ్చినారు తప్ప. నేనేమంటున్నా ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో హోప్స్ క్రియేట్ చేసింది మీరే కదా. అంటే ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో హోప్స్ క్రియేట్ చేసింది మేమే అనడం కంటే తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైనే తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుంది. తప్పు 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 ఎన్నడూ మేము మాట్లాడలే, ఆన్ రికార్డ్ చెప్తున్నా, ఎన్నడూ మేము మాట్లాడలే. ఇంటికో పాయింట్ తీసుకొని కేసీఆర్ అన్నది ఉద్యోగం అన్నది పాయింట్ తీసుకొని సర్క్యులేట్ అవుతుంది. ఆ డిండి మేనిఫెస్టోలో పెట్టలేదు. నాకు ఆ సబ్జెక్ట్ ఐడియా ఉంది. డిండి ప్రాజెక్ట్ దగ్గర శివన్నగూడెం ప్రాజెక్ట్ దగ్గర 2 లంబాడ తండాలు పోతున్నటువంటి క్రమంలో వాళ్ళందరూ సార్ దగ్గరికి వస్తే సార్ అన్నాడు, మన ట్రైబ్ వాళ్ళంతా ట్రైబ్స్ కాబట్టి డెఫినెట్గా మీకు ఎంతమందికి పోతున్నా ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు. దాన్ని ముందుది వెనక అదంతా కట్ చేసి కేసీఆర్ తెలంగాణలో ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు అని చెప్పి వారి మీద దుష్ప్రచారం చేసారు తప్ప నిజంగా మేము ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ప్రభుత్వ రంగంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేయాలి అంత మేరకు భర్తీ ప్రక్రియ చేసినాం. ప్రైవేట్ రంగంలో కూడా మీరు గమనిస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టార్లో విపరీతమైనటువంటి పెరుగుదల వచ్చి TSIPAS లాంటి సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ని తెలంగాణకు వచ్చేటట్టు చేయడం ద్వారా ప్రైవేట్ రంగంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చినాయి. మరి వాటిని ఎందుకు చూస్తలేరు మన వాళ్ళు అర్థమవుతుంది నాకు. అంటే మీరు వీళ్ళకు మీరు చెప్పినట్టు నిజంగా జరిగితే విద్యార్థులు ఎన్మాస్గా ఎందుకు ఓటేయాలి? యూత్ ఎందుకు ఎన్మాస్గా టీఆర్ఎస్ ఓటేసింది అంటే నేను ఒక సెక్షన్ వ్యతిరేకంగా పూర్తిగా ఒక పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తాను నేను అనుకోను. అట్లుండదు. అట్లుంటే మాకు ఇస్తాయి సీట్లు కూడా రావు. మరి మాకు 10 సీట్ల కంటే 60+ కదా కాదు. నేనేమంటున్నా 10 సీట్ల కంటే ఎక్కువ రావు. యూత్ అంతా సీనియర్ సిటిజన్స్ నేనేమంటున్నా యూత్ అంతా ఒకటే దిక్కు కాంగ్రెస్ పార్టీ కోటిస్తే, విద్యార్థులంతా ఒక దిక్కే కాంగ్రెస్ పార్టీ కోటిస్తే, ఉద్యోగులంతా ఒక దిక్కే కాంగ్రెస్ పార్టీ కోటిస్తే మాకు 5 సీట్లు కూడా రావద్దు. అటువంటి పరిస్థితి లేదు రూరల్ తెలంగాణలో. అటువంటి పరిస్థితి లేదు. నేనేమంటున్నా అక్కడ రూరల్ తెలంగాణలో 16 కదా గెలిచారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేనేమంటున్నా తెలంగాణలో ఏ సెక్షన్ కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్కి అనుకూలంగా ఓటింగ్ పాల్గొనలేదు. కొంతమంది మాకేసారు, కొంతమంది వాళ్ళకేసారు. మేజర్గా నేను అనుకోవడం కొంత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు కానీ, మరి గ్యారంటీ కార్డులని ఎమ్మెల్యే అభ్యర్థులంతా సంతకాలు పెట్టి ఇంటింటికి పంచడం కానీ, 10 సంవత్సరాల మా పాలన కానీ, దానివల్ల కొంత అడిగి మొగ్గు చూపారు. మళ్ళీ ఉస్మానియాలో బాలక సుమన్ కానీ కేసీఆర్ కానీ అడుగు పెట్టే పరిస్థితి వస్తుందా? డెఫినెట్గా పెడతాం. ఎందుకు పెట్టాం?
ఎందుకు పెట్టాం? పెడతాం. కేసీఆర్ అడుగు పెట్టలేదు ఆ తర్వాత. పెడతాం, సందర్భం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు పోతాం కదా, ఊరికే ఎందుకు పోతాం? ఇష్యూస్ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే వెంటనే ఎన్ఎస్ఏ నుంచి వెంకట్కి ఎమ్మెల్సీ ఇచ్చారు. సో అదే మాట్లాడుకోవాల్సి వస్తే బీఆర్ఎస్ పార్టీ ఎంతమందికి అవకాశాలు ఇచ్చింది? బాలకృష్ణన్ ఎంపీ, గాదర్ కిషోర్ ఎమ్మెల్యే, ఆనాడు పిడమర్తి రవి గారికి ఎమ్మెల్యేగా అవకాశం. తర్వాత మొన్న చూస్తే మీరు మా 2 టర్ముల ప్రభుత్వాల్లో ఎర్రల శ్రీనివాస్ గారు ఎస్సీ కమిషన్ చైర్మన్, విద్యాసాగర్ గారు ఎస్సీ కమిషన్ మెంబరు, చిరుమల్ల రాకేష్ టీఎస్టీఎస్ చైర్మన్, వాసుదేవరెడ్డి వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్, దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఒక చైర్మన్, ఆంజనేయులు గౌడ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్. ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లే. వీళ్ళే కాకుండా జిల్లా పరిషత్ చైర్మన్లుగా, మార్కెట్ కమిటీ చైర్మన్లుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, గ్రంథాలయ సంస్థ చైర్మన్గా, కరీంనగర్ మా విద్యార్థి నాయకుడు ఉంటారు రవీందర్ రెడ్డి అని, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చేసినాం కరీంనగర్. ఇట్లా చాలా మందికి పార్టీ అవకాశాలు ఇచ్చింది. మేము ఇచ్చిన అవకాశాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ కోసం చాలా మంది పనిచేశారు. ఎందుకు మీరు పార్టీలో పనిచేసిన వాళ్ళకి కాకుండా సమైక్యవాదులకు ఇచ్చారు? అని మీ మీద వచ్చింది కదా, అదే కదా. సమైక్యవాదులకు ఎవరు ఇచ్చారు? తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వరరావు అందరికి ఇచ్చారు కదా. సో ఒక రాజకీయ పార్టీ ఒక రాజకీయ పార్టీ అన్నాక మన కేసీఆర్ గారు ఒక టీవీ చర్చలో స్పష్టంగా చెప్పారు, ఒక రాజకీయ పార్టీ అన్నాక డెఫినెట్గా పాత ఉంటుంది, కొత్త ఉంటుంది, అందరిని కలుపుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అక్కడక్కడ కొన్ని చేరికలు తప్ప ఆ క్రమంలో అనిపించలేదా ఉద్యమకారులకు సరైన రిప్రజెంటేషన్ లేదు, ఎస్పెషల్లీ సెకండ్ టర్మ్ గవర్నమెంట్ లో? ఎందుకు లేదండి, సెకండ్ టర్మ్ గవర్నమెంట్ లో శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగుల సంఘం నాయకుడు, వారు మంత్రిగా ఉన్నారు కదా. జగదీశ్వర్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు వీళ్ళంతా ఉద్యమకారులు. నేను అదే అంటున్నా, అవతలి వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం కొంత ఉంది, ప్రజలకు ఆ ఫీలింగ్ ఎందుకు లేదు? కేటీఆర్ గారు ఉద్యమకారుడే, హరీష్ గారు ఉద్యమకారుడే, ప్రశాంత్ రెడ్డి ఉద్యమకారుడే, ఎందుకు వీళ్ళంతా ఉద్యమకారులు గారా? కేటీఆర్, హరీష్, కవిత, సంతోష్ అందరినీ కూడా ఫ్యామిలీగా లెక్క కట్టారు. ఫ్యామిలీ పాలిటిక్స్ వల్లే బీఆర్ఎస్ ఓడిపోయింది అని అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మరి వీళ్ళు 2014లో కూడా ఉన్నారు కదా, గవర్నమెంట్ ఎట్లా వచ్చింది? 2018లో కూడా ఉన్నారు కదా, గవర్నమెంట్ ఎట్లా వచ్చింది? అప్పుడు వేరు ఇప్పుడు వేరు. 10 ఏళ్ళు ఫ్యామిలీ రూల్ చేసింది, ఇంకా వేరే వాళ్ళకి అధికారం ఇవ్వలేదు. అది తప్పండి. ఫ్యామిలీ ఎక్కడ ఆ రకంగా వాళ్ళు ఎన్నడూ కూడా ఆ రకమైనటువంటి పనులు చేయాలి. వాళ్ళు కేటీఆర్ గారు కూడా 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదంతో, హరీష్ అన్న 7-8 సార్లు సిద్దిపేట ప్రజల ఆశీర్వాదంతో గెలిచినారు. గతంలో కవిత గారు ఎంపీగా నిజామాబాద్ నుంచి గెలిచినారు. సో ఆ కుటుంబం అంత ఉద్యమంలో ఉంది, అది ఉద్యమం కాదు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ అన్న అంశం టీఆర్ఎస్ ఓడిపోయింది ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి. దాన్ని ఎందుకు కౌంటర్ చేయలేకపోయారు? అంటే ఇప్పుడు అట్లీస్ట్ ఫ్యామిలీ నుంచి మెంబర్స్ తగ్గించలేకపోయారా? ఇప్పుడు నేనేమంటున్నా భరత్ గారు, వాళ్ళు ఇవాళ కొత్తగా పార్టీలోకి వచ్చి ప్రభుత్వం వచ్చినాక అధికారంలో భాగస్వాములు కావడానికి పదవులు తీసుకుంటే మీరు అన్నమాట కరెక్ట్. కానీ కవిత గారు కానీ, హరీష్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, సంతోష్ గారు కానీ మొదటి నుంచి ఉద్యమంలో ఉన్నారు. ఒకటి. రెండో పాయింట్, మీరు అంటున్నారు ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్యామిలీ. ఇవాళ ఇదే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో వివేక్ చెన్నూరు ఎమ్మెల్యే, వినోద్ వాళ్ళన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే, వాళ్ళ కొడుకు వంశీకి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇప్పించుకున్నారు. వీళ్ళది కాదా దీని ఫ్యామిలీ పాలిటిక్స్ అన్నారా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా పద్మావతి రెడ్డి గారు, 2 ఎమ్మెల్యేలు. అదేవిధంగా జానారెడ్డి గారి కుమారుడు చిన్నాయన నార్జున్ సార్ నుంచి ఎమ్మెల్యే, పెద్ద ఆయన ఇప్పుడు రఘువీరారెడ్డి నార్జున్ సార్ ఎంపీ అభ్యర్థి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ మంత్రి రాష్ట్రంలో, వాళ్ళ వియ్యంకుడు ఇవాళ ఖమ్మం లోక్సభ అభ్యర్థి. అదేవిధంగా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ లేరా? వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, ఎంతమంది లేరు? సో కాబట్టి ఒకవేళ మా వైపు చూపెట్టేటప్పుడు చాలా వేలు వాళ్ళ వైపు చూపిస్తాయని వాళ్ళు అర్థం చేసుకోవాలి. సెకండ్ క్యాడర్ లెవెల్లో ఉన్నారు, కానీ ముఖ్యమంత్రి ఫ్యామిలీ అని కదా వీళ్ళ ఆరోపణ. ముఖ్యమంత్రి తన ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కువ ఇచ్చారు. ప్లస్ ఇంకొకటి, ఇప్పుడు నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీని దేశంలో ఎవరు నడిపిస్తున్నారు? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. అటువంటి కాంగ్రెస్ పార్టీలు మమ్మల్ని నచ్చండి, నాకు అర్థం కాదు. త్యాగాల కుటుంబం అంటారు, మాది కూడా త్యాగాల కుటుంబం. తెలంగాణ కోసం మేము కూడా పోరాటం చేసినాం. చేయండి ఎక్కడ? కేటీఆర్ గారు జైలుకు పోలేరా? హరీష్ గారు జైలుకు పోలేరా? కవిత గారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదా? కష్టపడలేదా మేమంతా? సో కుటుంబం అంటే వీళ్ళే కాదని కుటుంబం, మేమంతా కూడా కేసీఆర్ కుటుంబమే. మేమంతా పని చేసినాం, కష్టపడ్డాం. కవిత నిజామాబాద్ ఎంపీ ఓడిపోయినా ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు. ఇక్కడ రేవంత్ రెడ్డి లేదా మిగతా కాంగ్రెస్ వాళ్ళకు, కేసీఆర్ ఫ్యామిలీకి మాత్రం వెంటనే ఉద్యోగాలు వస్తే మిగతా వాళ్ళకి మాత్రం రావని క్రిటిసిజం చేశారు. అదే దుష్ప్రచారం. ఆ రకమైనటువంటి దుష్ప్రచారాలు చాలా చేశారు మా మీద. వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకొని పోయి మా మీద ప్రజల్లో ఒక రకమైనటువంటి భావన రావడానికి ఇటువంటివన్నీ కూడా చేశారు. నేను ఒక మాట అడుగుతున్నా, ఇవాళ ఇదే రాహుల్ గాంధీ గారు వాయనాడ్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నాడు, మళ్ళీ ఆ మీద నుంచి ఎందుకు పోటీ చేయాలి? అదేవిధంగా రాహుల్ గాంధీ గారి సోదరిమణి ప్రియాంక గాంధీ గారు రాయబరేలీ నుంచి పోటీ చేయబోతున్నారని చెప్పొస్తుంది. నా మాటినండి, సోనియా గాంధీ గారు కూడా ఇప్పటికీ రాజ్యసభ ఎంపీ. మరి వీళ్ళందరూ ఎందుకు ఉండాలి?
ఉండదు కదా. వీళ్ళ కుటుంబం కూడా కంటెస్ట్ చేశారు కామారెడ్డి. అంటే వీళ్ళ కుటుంబంలో కాదు, వీళ్ళ కుటుంబంలో నుంచి ఒకరే ఉండొచ్చు కదా, వీళ్ళు ఒకటే సీటు తీసుకోవచ్చు కదా. అంటే వాళ్ళకి వర్తించింది మాకెట్లా వర్తిస్తుంది? అమేది రాయబరేలి ఇందిరాగాంధీ టైం నుంచి వస్తుంది వాళ్ళ ప్లేస్ కాబట్టి. నేనేమంటున్నా, నెహ్రూ గారి కుమార్తె 2 చోట్ల పోటీ చేయడం తప్పు కాదు. 2 చోట్ల పోటీ చేయడం అంటలే. రాహుల్ గాంధీ గారు ఈ రకంగా పనిచేస్తున్నారు, ప్రియాంక గాంధీ గారు కూడా పనిచేస్తున్నారు, సోనియా గాంధీ గారు కూడా, వీళ్ళు ముగ్గురు యాక్టివ్గా ఉన్నారు కదా ఒకటే కుటుంబం నుంచి. నెహ్రూ గారి తర్వాత ఇందిరాగాంధీ గారు, ఇందిరాగాంధీ గారి తర్వాత రాజీవ్ గాంధీ గారు, వారి తర్వాత సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, వాళ్ళ కుటుంబం అంతా ఉండొచ్చు. వీళ్ళ కుటుంబం ఎందుకు ఉండొద్దండి? కుటుంబం ఉండడము ఉండకపోవడం అనేది చర్చ పక్కన పెడితే, ఈ కుటుంబాలు ప్రజల కోసం పనిచేస్తున్నాయా లేవా ఇది చూడాలి. అసలు దేశంలో మీరు చూడండి, ఎక్కడ కుటుంబాలు లేవు? తమిళనాడులో లేదా? డిఎంకే పార్టీలో, పీడీపీ పార్టీలో లేదా? తర్వాత ఎక్కడ? జమ్మూ కాశ్మీర్లో. ఎక్కడి కాశ్మీరు, ఎక్కడి తమిళనాడు, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. దేశంలోని అంటూ మీరు పెద్ద పిల్ల మాత్రం ఒకటే కుటుంబం తప్పని ఎట్లా అంటారు? కుటుంబ పార్టీ అని మేము అంటలే. ఒక కుటుంబం పాలిటిక్స్ అక్కడనేమో మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఒక పెద్ద పిల్లలు మీ క్యాంపెయిన్ మొత్తం దీని చుట్టూనే నడుస్తుంది. అవును, నేను ఒక మాట అడుగుతున్నా. అంటే ఆయనకు అష్యూరెన్స్ ఇచ్చారు. వివేక్ జాయినింగ్ టైంలోనే ఆయనకి ఇచ్చిన అష్యూరెన్స్, ఆయన ఎంపీగా పోటీ చేయాలి, వంశీ నాకు తెలిసి ఫస్ట్ చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలి. బట్ తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఆ అష్యూరెన్స్ ప్రకారమే వాళ్ళు వెళ్ళారు. నిజానికి వేరే పార్టీలో ఉండే, మీరు అన్నారు కదా, వినోద్ కాంగ్రెస్లోనే ఉండే, ఈయన బీజేపీలో ఉండే. సో టైంకి జాయిన్ అయ్యారు కాబట్టి అష్యూరెన్స్ ఇచ్చారు. సో ఇక్కడ మీరు ఫ్యామిలీ పాలిటిక్స్ మీకు కేసీఆర్ కుటుంబంలో సపోర్ట్ చేస్తూ అక్కడ క్యాంపెయిన్ మాత్రం ఇప్పుడు మీరు ఏమన్నారు? గాంధీ కుటుంబాన్ని వాళ్ళు త్యాగాల కుటుంబం అని వాళ్ళు చెప్పుకుంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఎగ్జాక్ట్లీ త్యాగాల కుటుంబమే కదా. మాది కూడా త్యాగాల కుటుంబం. రాజీవ్ గాంధీ, అవునండి, ఇందిరాగాంధీ ఇద్దరు కూడా. అంటే మనుషులు చస్తేనే త్యాగమా? మనుషులు దెబ్బలు తింటే త్యాగం కదా? జైళ్ళలో పోతే త్యాగం కదా? అవును, తెలంగాణ కోసం జైళ్ళకు పోయినాం, తెలంగాణ కోసం దెబ్బలు తిన్నాం, మాది కూడా త్యాగాల కుటుంబమే కాదని ఎట్లంటారు మీరు? ఒకటి. రెండవది, నేనేమంటున్నా, ఈ కుటుంబంలోని సభ్యులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. వివేక్ కొడుకు వంశీ ఏ ఉద్యమంలో పాల్గొన్నాడు నేను అడుగుతున్నా, మీరు చెప్పండి. వివేక్ పాల్గొన్నారు కదా. వివేక్ పాల్గొన్నారు. సస్పెండ్ అయ్యారు ఆయన. వివేక్ లోక్సభలో. వివేక్ లోక్సభలో సస్పెండ్ అయ్యారు కదా. ఎందుకు సస్పెండ్ అయ్యాడు? మేము ఇక్కడ తెలంగాణ గురించి వినండి, మేము ఇక్కడ స్ట్రీట్స్ లో తెలంగాణ క్షేత్రంలో విపరీతంగా ఉద్యమాలు చేస్తూ, పోరాటాలు చేస్తూ, కాంగ్రెస్ ఎంపీలను బయట కనబడకుండా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బయట తిరగకుండా ఉద్యమాన్ని ఉధృతం చేసినటువంటి సందర్భంలో ఫేస్ సేవింగ్ కోసం వాళ్ళు అక్కడేదో పోరాటం చేసినట్టు చేసిర్రు. ఇక్కడ ఉద్యమాన్ని మేము ఉధృతం చేస్తున్నటువంటి క్రమంలో ఫేస్ సేవింగ్ కోసం సొంత పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమం చేయడం వ్యతిరేకంగా చేయలేదు. రాష్ట్రపతి ప్రసంగాన్ని వాళ్ళు కూడా అడ్డుకున్నారు. మాటినండి, సొంత పార్టీని సేవ్ చేయడానికి చేసిర్రు వాళ్ళు. మీకు అర్థమైతలే? సొంత పార్టీ అధినాయకత్వం డైరెక్షన్ లోనే సొంత పార్టీని సేవ్ చేయడానికి వాళ్ళు అట్లా చేసిండ్రు. తర్వాత ఇదంతా ఇక అర్థమై కొద్దిమంది మీ పార్టీలో కూడా ఇదంతా అర్థమైన తర్వాత ఇదంతా అర్థమైన తర్వాత వివేక్ లాస్ట్ 1 year మీ పార్టీలోనే ఉన్నారు. నేను చెప్తా, ఇదంతా కాంగ్రెస్ హైకమాండ్ వీళ్ళతో యాక్షన్ చేపిస్తుందనే విషయం వీళ్ళకి అర్థమైన తర్వాత ఇక కాంగ్రెస్ పార్టీలో ఉంటే లాభం లేదని చెప్పి మా పార్టీలోకి వచ్చారు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే వీళ్ళు కాంగ్రెస్ నుంచి మా పార్టీలోకి ఎందుకు వస్తారు? సో నేను అనేది ఏంటంటే, వాళ్ళు వివేక్, గుత్తా సుఖేందర్ రెడ్డి, మందా జగన్నాథం, సరే గుత్తా సుఖేందర్ రెడ్డి అంటే తర్వాత జాయిన్ అయ్యారు. వీళ్ళు జాయిన్ కావడం వల్లే కదా కాంగ్రెస్ హైకమాండ్ లో కూడా ప్రెషర్ పడి తెలంగాణ ఇచ్చింది కాదా? వాళ్ళు జాయిన్ అయిన 6 నెలలకే ఈ ప్రకటన వచ్చింది. సిడబ్ల్యూసీ అటువంటిది ఏం లేదండి. మీరు ఒకటి గమనించాలి, కేసీఆర్ గారి త్యాగాన్ని మీరు తక్కువ చేయకండి. 2009లో కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడు అనేటటువంటి మాటనండి. వారు నిరాహార దీక్ష చేసిన సందర్భంలోనే చిదంబరం గారి నుంచి ప్రకటన వచ్చిందా రాలేదా? December 9th స్టేట్మెంట్ వచ్చింది. సో ఆ స్టేట్మెంట్ కు అనుగుణంగా వాళ్ళు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి. ఎవరు తక్కువ చేసినా కరెక్ట్ కాదు. ఆయన తెలంగాణ ఉద్యమం, మల్దేశ తెలంగాణ ఉద్యమం లీడర్. బట్ ఎట్ ది సేమ్ టైం కాంగ్రెస్ ఎంపీల పోరాటాన్ని కూడా గుర్తించాలి కదా అంటారు. పొన్నం ప్రభాకర్, నేనేమంటున్నా, కాంగ్రెస్ ఎంపీల, మీరు వినండి, కాంగ్రెస్ ఎంపీల పోరాటం అంతా కూడా కాంగ్రెస్ హైకమాండ్ డైరెక్షన్ లో భాగంగా జరిగిందే తప్ప అది నిజమైన పోరాటం కాదు. అది నిజమైన పోరాటం గానే కాదు, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ డైరెక్షన్ లోనే జరిగింది. దాన్ని అర్థం చేసుకున్న తర్వాతనే వీళ్ళు బయటకు వచ్చారు. కానీ ఆ పోరాటం చేసిన వాళ్ళందరూ పాపం నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్స్ లో ఓడిచ్చారు. ఎవరు? పబ్లిక్. అది ఉత్తుత్తి పోరాటం అని, అది ఉత్తుత్తి యాక్షన్, ఉత్తుత్తి పోరాటం అని ప్రజలకు అర్థమైంది కాబట్టి ఓడిచ్చారు. నేను అదే చెప్తున్నా కదా. బట్ అల్టిమేట్లీ పార్లమెంటరీ ప్రాసెస్ కదా ఇంపార్టెంట్. అవును, పార్లమెంటరీ ప్రాసెస్ కదా. మరి నేను అనేది 1000కి పైగా ఇక్కడ బిడ్డలు చనిపోయిన తర్వాత, ఎంతో మంది మీద
కేసులు అయిన తర్వాత ఎంతో నిర్బంధాన్ని అప్పటి సమైక్య పాలకులు ప్రయోగించిన తర్వాత మొత్తం తెలంగాణ ఒక 10 సంవత్సరాలు బాగా ఇబ్బందులు పడ్డ తర్వాత వాళ్ళు ఇచ్చారు. అందుకని కాంగ్రెస్ పార్టీకి ఏం కేసుల విషయం వచ్చింది కాబట్టి ఎన్ని కేసుల్లో ఇంకా సుమన్ మీద అప్పుడు 100 కేసులు ఉన్నారు కదా, ఎగ్జాక్ట్లీ ఎన్ని కేసులు ఫైల్ అయినా ఇప్పుడు ఎన్ని కేసులు? 200కు పైగా కేసులు ఉండే అప్పుడు 200 పైగా 2014 బిఫోర్ ఉండే. అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిఫరెంట్ పోలీస్ స్టేషన్ నమోదు చాలా ఉండే, ఇవన్నీ డిఫరెంట్ జిల్లాల్లో హైదరాబాద్లో అయితే నా మీద కేసు లేని పోలీస్ స్టేషన్ లేదు. నేను ఉండని పోలీస్ స్టేషన్ లేదు. చెంచలగూడ చెర్లపల్లి జైల్లోనైతే సుమారు ఒకసారి 45 రోజులు 30 రోజులు 40 రోజులు 6 నెలల పాటు ఉన్నారు 2009 నుంచి 14 వరకు. సో ఇక అంటే అప్పుడు లేవు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఈ మధ్య కొన్ని కొత్తగా పెట్టింది, చూడాలి. సమయంలో కేసులు పోయినాయి మోస్ట్లీ ఏం లేవు. ఒక 2-3 కేసులు కోర్టుకు ఒక 10-20 సార్లు పేషీలకు తిరగాల్సి వచ్చింది. పోయిన తర్వాత కొట్టుడు పోయినాయి. మిగతా అన్నీ అందరిపైన తీసేసినప్పుడు మా మీద కూడా తీసేసారు. కానీ ఉద్యమం సమయంలో బాలకృష్ణ బాగా సంపాదించుకున్నారు, ఉద్యమం పేరిట బ్లాక్ మెయిల్ చేసి సినిమా వాళ్ళ దగ్గర పైసలు తీసుకున్నారు, ఎటువంటి అలిగేషన్ చేస్తారు. చేసినప్పుడు విన్నప్పుడు ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. ఎవడో చిల్లరగా 3rd క్లాస్ ఏదో మాట్లాడుకుంటుండు, ఇటువంటి 3rd క్లాస్ గాళ్ళు కూడా ఇంకా ఉన్నారా అని అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా కమిట్మెంట్తో చేసినాం, చాలా సిన్సియర్గా చేసినాం, చాలా పద్ధతిగా చేసినాం, చాలా ఎమోషనల్గా చేసినాం. ఒక్కొక్క సందర్భంలో మీకు తెలిసి ఉండాలి, నా మీద కేసులు అయితే నన్ను అరెస్ట్ చేస్తారనేటటువంటి సందర్భాల్లో నేను ఒక సంవత్సరంన్నర మా ఊరికి కూడా వెళ్ళాం. పెళ్ళికి ఇక్కడనే ఉంటుండే, యూనివర్సిటీ తెలంగాణ భవన్ కేసీఆర్ ఇల్లు ఇట్లా ఉంటుండే. చాలా కష్టం, బయట పోతే అరెస్ట్ చేస్తారని, జైల్లో పెడతారని చెప్పి పోకుండా ఇక్కడనే ఉండి క్యాంపస్లో అయితే కొంత కష్టం అని చెప్పి అట్లా ఆ రకంగా అంత సిన్సియర్గా మనం పనిచేసి ఎన్నోసార్లు నేను దెబ్బలు తిన్నా కదా, మీరే సాక్ష్యం కదా. 3-4 సార్లు నన్ను పోలీసులు కొట్టిర్రు, 3-4 సార్లు దెబ్బలు తిన్న, 200 పైగా కేసులు అయినాయి. సుమారు 6 నెలలు 2009 నుంచి 2014 వరకు 45 రోజులు 40-30 రోజులు చెంచలు కూడా చెర్లపల్లి జైళ్ళలో నిర్బంధాన్ని అనుభవించినాం. అంత నిష్ఠతోని ప్రేమ కొద్దీ మనం ఉద్యమం చేస్తే మనలాంటి వాళ్ళ మీద అటువంటి ఆరోపణలు చేస్తే వాళ్ళని ఏమనుకోవాలి? సో నేనేమంటున్నా, అప్పుడు ఉద్యమంలో కానీ ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ ఒక సెక్షన్ ఉంటుంది, అది ఎప్పుడు ఇక దాన్ని ఏమంటారు, పనులనిచ్చే చెట్లకి రాళ్ళ దెబ్బలు అన్నట్టుగా పనిచేసేటోని మీదనే రాళ్ళేసేటోళ్ళు కొంతమంది ఉంటారు, అది సహజం. సుమన్ మీద ఇంకొక ఆరోపణ ఏంటంటే చాలా అగ్రెసివ్గా ఉంటారు, అగ్రెసివ్గా మీడియాలో అయితే చాలా అగ్రెసివ్గా ఆవేశంగా పునకాలు వచ్చినట్టు మాట్లాడతారు. అదేవిధంగా కామన్ పబ్లిక్తో కూడా మాట్లాడతారా? చిచ్చి, అసలు ఎవరు గట్లా ఉంటుందా? అట్లుంటే 2 సార్లు గెలిచేటోన్నా. ఇది కూడా గిట్టని వాళ్ళ దుష్ప్రచారం వేసి నేను 2014లో మీరు గమనిస్తే 2,97,000 ఓట్ల మేరతో గెలిచిన వివేక్ గారి మీద. ఆల్మోస్ట్ 3 lakhs మెజారిటీ. తెలంగాణలో చేసిన తెలంగాణలో నాకు 3rd highest మెజారిటీ. తర్వాత మొన్న 2018లో ఆ ఏరియాలో ఎవరికి రానంత మెజారిటీ 28,332 ఓట్ల మెజార్టీతో గెలిచిన 2018లో. సో మేము బెల్లంపల్లి 10,000 ఓట్లు, మంచిర్యాల 4,000 ఓట్లు అనుకుంటా, తర్వాత ఇది కొప్పలేశ్వరం అనేది 350-400 ఓట్లు అనుకుంటా, పెద్దపల్లి 8,000 ఓట్లు, రామగుండం ఓడిపోయినాం, మంతిని ఓడిపోయినాం, భూపాలపల్లి ఓడిపోయినాం. చుట్టూ అట్లుంటే రిజల్ట్ నాదొక్కటే అట్లుండే. నేనే ప్రజలతో మంచిగా లేకుంటే ఈ స్థాయి మెజార్టీలతో ఎట్లా గెలిపిస్తారు? అది సాధ్యమా మీరు చెప్పండి? అంతే మెజారిటీతో ఓడిపోయినారు కదా. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఒక వేవ్ మొత్తం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో అందరం ఓడిపోయారు. వేవ్ అగేన్స్ట్ సుమనా, వేవ్ అగేన్స్ట్ కేసీఆర్, వేవ్ అగేన్స్ట్ ఎమ్మెల్యేసా? అంటే అది అగేన్స్ట్ అని నేను అనుకోను. అది కొంత ఆశపడ్డారు ప్రజలు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు మాటలు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, December 9 నేను వస్తున్నా, ఇమ్మీడియట్గా 2 లక్షల రుణం మాఫీ చేస్తున్నాడు. ఇంట్లో అత్త కూడా ఇద్దరు ఉంటే ఇద్దరికి 2,500 ప్రతి నెల ఇస్తామన్నారు. కళ్యాణ్ లక్ష్మి 1,00,000 చెక్ మీద తులం బంగారం ఇస్తా అన్నాడు. రైతు భరోసా కింద 15,000 పోయినాయి. 10 ఏళ్ళు అసలు 6 గ్యారెంటీల కంటే ఎక్కువ టీఆర్ఎస్ మీద వ్యతిరేకతతో ఓడగొట్టారంటారు. అట్లేం లేదు. 6 గ్యారెంటీలు ఎవరు తెలియదు, అసలు కామన్ పబ్లిక్ లో పోలేదు. మీరు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి బయటలు చూస్తలేరా? మీరు సోషల్ మీడియా చూస్తలేరు అంటే ఆఫ్టర్ ఎలక్షన్ గెలిచిన తర్వాత గెలిచిన తర్వాత ఒక్కొక్కరు పెట్టిన తర్వాత ఇవన్నీ లేదు ఇది ఇస్తా అంటే మేము ఓటేసినాం, అది ఇస్తా అంటే ఓటేసినాం, కానీ ఏది ఇస్తలేరు అని చెప్పి వాళ్ళ ఎగ్జాంపుల్ అంటే చాలా ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. మీరు చూస్తారు కదా పార్లమెంట్ ఎన్నికల్లో రిజల్ట్. 6 గ్యారెంటీలకు సంబంధించి ఇంపాక్ట్ చూపించడం మీకు ఏమైనా తెలిసిన సంఘటన ఉందా? డెఫినెట్లీ మా సర్వేలో కానీ దాంట్లో కానీ దీంట్లో కానీ కనబడుతూనే ఉండే. మీ దగ్గర మీరు ప్రచారంకి వెళ్ళినప్పుడు చెప్పారా ఇట్లా ప్రచారంకి వెళ్ళినప్పుడు కానీ పోలింగ్ సందర్భంగా కానీ 6 గ్యారెంటీల వల్ల మేము ఇట్లా? అంటే మీకు ఒక ఉదాహరణ చెప్పాలి. ఇక్కడ మా సర్పంచ్ భీమారం మండలం పోలంపల్లి గ్రామంలో దర్శన రమేష్ అని ఉంటుండే. ఆ పోలంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో వీళ్ళ తాళ్ళగూడెం
నా పామాయిల్ తోట 12 ఎకరాలు అక్కడనే ఉంటుండే. సో వాళ్ళు పోలింగ్కి వెళ్ళాలంటే పోలంపల్లికి పోవాలి. సో ఆయన ఒక 5 ఆటోలు అరేంజ్ చేస్తే వాళ్ళ భార్య మహిళలు జమ చేసుకొని పోతుంటే మహిళలు వీళ్ళింటికనే ఛాయ్ తాగారు. పోయేటప్పుడు మంచిగా మాట్లాడుకుంటూ పోయారు. తీరా ఆడ లైన్లో నిలబడ్డాక బూత్ దగ్గర చేయి కొట్టేస్తే 2500 వస్తాయట అని మాట్లాడు మొదలు పెట్టగానే సరే అయిపోయింది. ఓటింగ్ అయిపోయింది. మహిళకు ఇంటికి ప్రతి మహిళకు ఇంట్లో అత్తకోడలు ఉంటే ఇద్దరికి 2500 ఇస్తారట చేయోళ్ళు చేయికేయాలని చెప్పి మాట్లాడుకుంటారు. ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నమే మా రమేష్తో వాళ్ళ భార్య చెప్పిందట రమేష్ సుమన్ ఓడిపోతుందని. సో ఈ రకమైనటువంటి జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇది ఒకటి నేను ఉదాహరణ చెప్తున్నా. మధ్యాహ్నం చెప్పిందట ఆమె సుమన్ గట్ట ఎందుకు అంటున్నావు అని అంటే ఇట్లా జరిగింది, మనమే పెట్టిన మాటలు, మన ఇంటికైనా ఛాయ్ తాగారు, మనమే ఎక్కించుకొని పోయినాం, తీరాడ లైన్లో నిలబడేసరికి వాళ్ళు చేయికేస్తే 2500 వస్తాయని మాట్లాడుతున్నారని. మొన్న వాళ్ళ నాన్నకు బాగాలేకపోతే చనిపోయినారు ఆయన. మేమంతా కూడా మా నాయకులు జైపూర్ భీమవరం అందరం వాళ్ళ ఇంటికి పరామర్శకు పోయినప్పుడు అన్న నీకు విషయం చెప్పాలని అందరం కూడా చెప్తున్నాను ఓపెన్గా. సో మధ్యాహ్నానికి అప్పుడు క్లారిటీ వచ్చింది. అంటే ఇటువంటి సంఘటనలు చాలా తెలుస్తున్నాయి. ఇప్పుడు మేము తిరుగుతున్న కొద్దీ, కలుస్తున్న కొద్దీ, జనాల దగ్గరికి పోతున్న కొద్దీ. మరి మీరు కూడా అంతకంటే ఎక్కువ చెప్పారు కదా, 4000 పెన్షన్ అంటే మీరు 5000 ఇస్తామన్నారు, 500 గ్యాస్ సిలిండర్ కాంగ్రెస్ ఇస్తా అంటే మీరు 400 ఇస్తా అన్నారు, రైతు బంధు వాళ్ళు 15000 అంటే మీరు 16000 ఇస్తా అన్నారు, మీరేం తక్కువ చెప్పలేదు. అంటే మేము పెన్షన్ గ్రాడ్యువల్గా పెంచుకుంటూ పోతామని చెప్పినాం ఒకటి. రెండవది అన్నిటికన్నా ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే 10 సంవత్సరాలు మేము చేసినాం, మీరు మమ్మల్ని చూసిరు వాళ్ళు. ఈసారి వాళ్ళ విషయంలో కొంత ఆశపడ్డారు, కొంత మార్పు అదో ఇదో అని వాళ్ళు చెప్పినటువంటి కానీ మీరు అన్నట్టుగా నా దగ్గరనే 100 కోట్లు ఉన్నాయని, కేసీఆర్ గారి దగ్గర 1000 కోట్లు ఉన్నాయని, ఈ రకరకాల దుష్ప్రచారాలు అవి అన్నీ కూడా కొంత ప్రభావం చూపెట్టినాయి. ఆనాడు మా మీద యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన మాటలు, మేధావుల రూపంలో మాట్లాడినటువంటి వాళ్ళు ఇవాళ ఎవరు కనబడతలేరు. ఆనాడు అందరు విషయాన్ని నింపి 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 మెయిన్గా నాకు కనబడ్డది, నాకు అనిపించింది ఏంటంటే పెద్ద డెవలప్మెంట్ వెల్ఫేర్ విషయంలో ఏం కంప్లైంట్స్ లేవు, కానీ యాక్సెస్ లేకపోవడం. ఎస్పెషల్లీ ప్రగతి భవన్ గడి కట్టుకున్నారు, సెక్రటేరియట్ లోపలికి ఎవరు రానివ్వలేదు, ఇటువంటి ఆరోపణలు టీఆర్ఎస్ కుంపముంచి. అంటే నేను ఏమంటున్నా ఇవన్నీ దుష్ప్రచారాలండి. యాక్సెస్ లేకపోవడం, అగ్రెసివ్నెస్. నా మాటేనండి, యాక్సెస్ లేకపోవడం అంటూ ఏమీ లేదు. ఆర్టీసీ కార్మికులందరినీ ఇంటికి పిలిచి భోజనం పెట్టి వాళ్ళ సమస్యల మీద మాట్లాడి కేసీఆర్ గారు పంపించిన రోజులు ఉన్నాయి. ఆశా వర్కర్లను ప్రగతి భవన్ పిలుచుకొని మాట్లాడి భోజనం పెట్టి వాళ్ళతో తిని వాళ్ళ సమస్యలు పరిష్కరించిన రోజులు ఉన్నాయి. హోమ్ గార్డ్స్ కానీ, అంగన్వాడీ, సింగరేణి కార్మికులు. ఈ విషయం కూడా నేను క్లారిఫై చేయాలి. అసలు గద్దర్ గారు వచ్చినట్టు మాకు ఎవరికి తెలియదు. గద్దర్ గారు కనీసం మాకు ఎవరికన్నా చెప్పో చేసో వచ్చుంటే అయిపోయేది. అసలు వారు వచ్చిన విషయం ఎవరికి తెలియదు. తర్వాత ఆ ఫోటోలు ఆయన వెళ్ళిపోయినాక ఫోటోలు బయట పెట్టారు. అంతా అది కూడా కావాలని కుట్రపూరితంగా చేసింది. ఇప్పుడు వినండి, నేను ఒక మాట అంటాను ప్లీజ్. గద్దర్ గారి విషయంలో నేను క్లారిఫై చేయాలి. గద్దర్ గారికి నేను దగ్గర, గద్దర్ గారికి మా క్రాంతి దగ్గర, గద్దర్ గారికి రమేష్ హజారే సీఎం గారి పిఆర్ఓ దగ్గర. మేము ఇంతమంది ఉంటాం. ఆయన అనుకుంటే మాకు ఒక ఫోన్ కొడితే మేము మాట్లాడతాం. అప్పుడప్పుడు మాకు ఫోన్ చేస్తుండే గద్దర్ అన్న, ఫోన్ చేస్తుండే ఏం నడుస్తుంది అది ఇదని మాట్లాడుతుండే. అంటే మాకు ఎవరికి ఫోన్లు చేయలేదు, ఎవరికి చెప్పాలరే కేసీఆర్ గారిని కలుస్తారంటే మేము ఏదో చేసేవాళ్ళం కదా. ఎన్నడూ అటువంటిది లేదు. ఆయన మాకు ఒక మాట చెప్పలే. ఆయన ఎప్పుడు వచ్చిండో, అక్కడ ఎప్పుడు కూర్చున్నాడు ప్రగతి భవన్ బయట, ఆ ఫోటో ఎవరు తీసిర్రు ఏందో అసలు మాకేం తెలియదు. ఒక మాట మాకు ఆనాడు ఎమ్మెల్యే క్రాంతి గారు కానీ, నేను కానీ, రమేష్ హజారే కానీ, ఇంకా చాలామంది మా అందరు నిరంజన్ అన్నకు దగ్గరని, జగదీష్ అన్నకు దగ్గరని, చాలామంది దగ్గర అందరికి పట్టప్పుడు ఫోన్లు చేసి మాట్లాడుతుండే ఆయన. మరి ఆ సందర్భంలో మాకు ఎవరికి కలవాలంటే మీ అందరికి ఎందుకు ఫోన్ చేయాలి? డైరెక్ట్గా వచ్చే సిస్టమ్ ఉంటే బాగుంటుంది కదా. మిగతా రాష్ట్రాల్లో మీరు చూశారు, ఢిల్లీలో మీరు చూశారు, మిగతా ఉత్తరప్రదేశ్లో ఎక్కడ సీఎం కలవాలన్నా ఈజీ. ఒక తెలంగాణలో ఎందుకు అంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్ చేశారు? అంటారు రేవంత్ రెడ్డిని మేము 5 సంవత్సరాల్లో అసలు కేసీఆర్ కలవలేదు, రేవంత్ రెడ్డిని 5 నెలల్లో 5 సార్లు కలిసామంటారు. ఎవరు అంటున్నారు? నర్సిరెడ్డి ఎమ్మెల్సీ, అలుగుబెల్లి నర్సిరెడ్డి. అంత పని లేకుండా ఫ్రీ ఉన్నాడు ముఖ్యమంత్రి అని అర్థమవుతుంది. అంత పని లేక ఫ్రీ ఉన్నాడు ముఖ్యమంత్రి అనేది అర్థమవుతుంది. పాలన మీద దృష్టి పెట్టకుండా వీళ్ళని కలిసి వాళ్ళని కలిసి పిఆర్ స్టంట్లైన చేస్తున్నాడు అని అర్థమవుతుంది. నేనేమంటున్నా, కలిస్తే తప్పు ఒప్పని నేను మాట్లాడతాను, కలవడం గురించి నేను మాట్లాడతాను. ఆనాడు ఉద్దేశపూర్వకంగా చేసి ఇటువంటి కొన్ని సంఘటనలను చెప్తా ఉన్నా. నేను మాకే ఫోన్ చేసి గద్దరన్న కలవాలని నేను అంటలే. మేము అందరం దగ్గరే కదా, ఒక మాట మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము ఏర్పాటు చేస్తాం కదా. ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్లో ఆ రోజు ఉన్నారా లేరా, వారి షెడ్యూల్ ఏంది, వారి జిల్లాలకు పోయినరా, వారి నియోజకవర్గానికి పోయినరా, లేకపోతే ఏదైనా రివ్యూ కార్యక్రమం పెట్టుకున్నారా, సచివాలయం ఏం తెలియదు కదా. ఇప్పుడు మీరు ఉంటారు భారత్ గారు, మీరు నన్ను కలవాలనుకున్న ఒక మాట నాకు చెప్తే నేను వద్దంటనా కాదంటనా. సో అది కావాలని చెప్పి మమ్మల్ని బదనాం చేయడానికి చేసిందేమో. బయట వాళ్ళు కాదు, ఎమ్మెల్యేలకు మంత్రులకు అపాయింట్మెంట్ లేదు. తప్పండి. ఈటల రాజేందర్ కూడా ఆరోపించారు కదా, చాలా బయటకు వచ్చిన తర్వాత. చాలా సార్లు మేము ఏడ్చిన సందర్భాలు మాలో మేమని చెప్పి. ఎందుకు ఏడ్చింది ఈటల రాజేందర్ గారు? అదే ఆయనకి ఏమైందని ఏడ్చింది? అపాయింట్మెంట్ లేకుండా ఉన్న సిచ్యువేషన్ లో నేను గంగల కమలాకర్ అనుకున్నామని కూడా ఆయన చెప్పారు కదా. ఆ రోజు కూడా
ఈటల రాజేందర్ గారు వీళ్ళంతా కలవడానికి వచ్చిన రోజు కూడా కేసీఆర్ గారు వేరే పనిలో ఉండడం వల్ల కలవలేకపోయారు. తెల్లారి కేటీఆర్ గారు మాట్లాడారు, మేమందరం మాట్లాడాం, మళ్ళీ ఎప్పటికైనా పని చేసుకుంటూ పోయినాం, అంతే తప్ప అది పెద్ద విషయమే కాదు. కొన్ని వాటిని కావాలని చెప్పి భూతద్దంలో పెట్టి చూసి మమ్మల్ని బదనాం చేసేది తప్ప మా మంత్రులైనా మా అనిపించిన పార్టీ మంచి నాయకుల్ని కోల్పోయింది కొంత ఈ కారణంతో అని చెప్పి కొద్దిమంది నాయకులు అంటే ఇవి కారణాలని లాంటి వ్యక్తులు కోల్పోయింది. నేను ఒక మాట అడుగుతా భరత్ గారు, మరి ఈటల రాజేంద్రకి మేమేం తక్కువ చేసినాం? మీరు గమనించాలి, ఆనాడు దామోదర్ రెడ్డి లాంటి వ్యక్తి కమలాపూర్లో మాజీ మంత్రి, అక్కడ ఆయన ఎమ్మెల్యే, ఆయన కంచుకోట కమలాపూర్ మన కరీంనగర్ జిల్లా, మీకు తెలుసు. అక్కడ ఈటల రాజేందర్ గారికి సంబంధం లేదు, ఆయన గజ్వేల్ ఇటువైపు ఉండేటటువంటి వ్యక్తి, హైదరాబాద్ బేస్డ్ ఉండే వ్యక్తి. ఆయన తీసుకొని పోయి అక్కడ పెట్టి ఎమ్మెల్యేని చేసి, తర్వాత ఫ్లోర్ లీడర్ని చేసి, ఆయన గుర్తింపుని తీసుకొచ్చి, ఆయనను 2 సార్లు మంత్రిని చేసి, ఆయన మెడికల్ కాలేజ్ పెట్టుకోవడానికి అవకాశాలు ఇచ్చి, ఆయనకి ఇంకా అనేక రకాలైనటువంటి పనులు చేశారు కదా. నా మాటిని నా తర్వాత ఇంత పెంచుకుంటూ ఆయనను పోయింది కేసీఆరే కదా. ఎన్ని సంవత్సరాలు పెంచింది? 2 దశాబ్దాలు పైగా ఆయనను పెంచింది కేసీఆరే కదా. మరి మీరు తప్పులు చేసి, మీరు మనసులో ఏవో పెట్టుకుని, మీరు వేరే రకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఇవాళ కేసీఆర్ గారి మీద నిందలు, గులాబీ జెండాకు ఓనర్లు మేమే అన్నది కోపం వచ్చిందా? అంటే కోపాలు తాపాలు ఏం లేవు. డెఫినెట్గా ఎవరైనా పార్టీ లైన్లో ఉండాలి, పార్టీ మళ్ళీ అటువంటి వాళ్ళకు వేస్తే వెల్కమా? అది నేను ఎట్లా చెప్పగలుగుతా. కానీ రాజేంద్ర అన్న విషయంలో నేను అనేది ఒక్కటే, రాజేంద్ర అన్న విషయంలో రాజేంద్రకి ఏం అన్యాయం జరగలేదు. మేము అందరం ఆయనకు దగ్గర ఉంటుంటిమి, అందరం క్లోజ్గా ఉంటుంటిమి, ఒక కుటుంబం లెక్క కలిసిమెలిసి ఉంటుంటిమి. ఆయనకి ఏం అన్యాయం జరగలేదు. చిన్న విషయాలు ఆయన పెద్దగా చేసుకొని ఆ రకంగా గ్యాప్ పెంచుకుంటూ పోయింది. మీరు కూడా అగ్రెసివ్గా క్యాంపెయిన్ చేశారు, తప్పదు కదా, పార్టీ కదా. బాలకృష్ణ కోసం చేసిన నేను నిలబడ్డానా హుజరాబాద్లో? డెఫినెట్గా నా పార్టీ ఆదేశించినప్పుడు నువ్వు పోయి ఈ మండలంలో ఇన్ఛార్జ్ ఉండు, పని చేయి అన్నప్పుడు అవతల దిక్కు ఎవరున్నా డెఫినెట్గా నేను నా పార్టీ పాలసీ, నా నాయకత్వం, అధినాయకత్వం, నాకు అప్పచెప్పిన బాధ్యత నెరవేర్చడానికి నేను కష్టపడతాను. ఈ విషయంలో మీ మీద ఒక విమర్శ ఉంది, బాల్క సుమన్ కాదు బానిస సుమన్ అని కామెంట్ చేస్తారు. అంటే అదే అంటున్నా, కేసీఆర్ కుటుంబానికి బానిస సుమన్ ఏం చెప్తే అది చేస్తారు. ఇక దీన్ని ఏమనాలి సోషల్ మీడియాలో? అవును, అంటే మనమంటే నచ్చని వాళ్ళు, గిట్టని వాళ్ళు ఆ రకంగా విమర్శిస్తూ ఉంటారు. సో నేనేమంటున్నంటే, నేను ఇవ్వాలని కాదు కదా భరత్ గారు, అధికారంలోకి వచ్చిన తర్వాతనే కాదు కదా, డే 1 నుంచి నేను అట్లనే ఉన్నా. 2003లో యూనివర్సిటీకి వచ్చినట్టు నుండి పీజీ కాలేజ్ సికింద్రాబాద్ ప్రెసిడెంట్గా కానీ, ఉస్మానియా యూనివర్సిటీ ప్రెసిడెంట్గా కానీ, యూనివర్సిటీ ఇన్ఛార్జిగా కానీ, రాష్ట్ర అధ్యక్షుడిగా కానీ, ఎంపీ అయిన తర్వాత కానీ, ఎమ్మెల్యేగా కానీ, విప్గా కానీ, ఎప్పుడైనా నేను అదే లైన్లో ఉన్నా. నేను ఒకటే ఆలోచన, బానిస సుమన్ అంటే బాగా అనిపించదు సోషల్ మీడియాలో, దానికి అట్లా కాదనుకునేందుకైనా ఏదన్నా అట్లా డెఫినెట్గా బాధ అనిపిస్తుంది. మనం కూడా కొన్ని విమర్శలు కొన్ని అవి వస్తుంటే ఇంట్లో వాళ్ళు కూడా బాధపడుతుంటారు, పిల్లలు, మన కుటుంబ సభ్యులు, బంధువులు, ఫ్రెండ్స్ అందరూ కూడా బాధపడుతుంటారు. కాకపోతే ఇక నేను కూడా కొంచెం, కానీ కేసీఆర్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు చాలా మంది బయటకు పోయినారు. ఇటీవల రీసెంట్గా కూడా చూసాం, వాళ్ళకంటే ఎక్కువగా అంతకంటే ఎక్కువ లబ్ధి పొందారు. ఎందుకంత డిఫెన్స్ ఫస్ట్ డిఫెన్సే బాల్కసుమన్ అని ఉంటారు. ఎందుకు అంటే నేను మొదటి నుంచి నమ్మిన నాయకుని కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం అట్లనే పనిచేసిన. ఆనాడు ఉద్యమంలో నేను అట్లనే ఉన్నా, నేనేం మారలే. 11 సంవత్సరాలు నేను ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు బానిసత్వం అంటున్నారు. మరి అంటే కొంతమంది మూర్ఖులు, పిచ్చోళ్ళు అంటే దానికి మనం ఏం చేస్తాం? ఇదే బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, నాకు అప్పుడప్పుడు అదే అనిపిస్తుంది, నేను ఒక దళిత బిడ్డను కాబట్టి ఈ రకంగా మాట్లాడతారా వీళ్ళు? ఇదే వేరే వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటే ఇట్లా మాట్లాడే వాళ్ళ, అరే మావోడు మొత్తం అక్కడ మావోడే, ఎట్లా పని చేస్తుండు చూడు, ఎంత గట్టిగా ఉన్నాడు చూడు, ఎంత హార్డ్ కోర్గా ఉన్నాడు చూడు అని మంచిగా పెంచుకునేటోళ్ళేమో, గొప్పగా చెప్పుకునేటోళ్ళేమో. నేను ఒక దళిత బిడ్డను కాబట్టి ఈ రకంగా గడిలకు కాపలా ఉన్నారు, అదే ఆ యాంగిల్లోనే అంటున్నారేమో అని చెప్పి నాకు కూడా కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంటుంది. సో ఎవరెన్నన్నా ఏమన్నా, ఆనాడు ఉద్యమమైనా, మొన్న ప్రభుత్వ నిర్వహణ పాత్ర అయినా, ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర అయినా, డెఫినెట్గా నేను ఆ కుటుంబంతో గతంలో ఎట్లున్నాను ఇప్పుడు అట్లనే ఉన్నా, అట్లనే ఉంటా. ఈ అగ్రెసివ్నెస్ విషయానికి వస్తే రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతా అని అన్నారు, చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకు అటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? అంటే ఆయన ఫస్ట్ మీరే అనుకుంటే ఈ బూతులు మొదలు పెట్టింది లేదు, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండే. అయితే నేను ఇక్కడ సరే రేవంత్ రెడ్డి గురించి కూడా మాట్లాడే ముందు ఒక విషయం చెప్పాలి మీకు. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా తను ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, ఎన్నికల ప్రచార సభల్లో కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. చాలా దూరం పోయింది వ్యక్తిగతంగా, ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో కేసీఆర్ గారి కుటుంబాన్ని, కేటీఆర్ గారిని, వారి కుమారుణ్ణి, ఇతరులను, మంత్రులను, వాళ్ళని వీళ్ళని, మా సీనియర్ నాయకులను ఎట్లా పడితే అట్లా నోటికి ఎంత వస్తుందనే. సో అది ప్రతిపక్షం, ఓకే. మొన్న ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, సరే ఆయన అదృష్టము, తెలంగాణ ప్రజల దురదృష్టము, ఆయన ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక హుందాతనం, ఒక పద్ధతి, పాలన మీద దృష్టి పెట్టి ఒక హుందాతనంతో నడిపించాల్సినటువంటి వ్యవహారంలో ఆయన అంతకుముందు రోజు ప్రెస్ మీట్ పెట్టి సచివాలయంలో కేసీఆర్ గారిని ఒక 20 సార్లు రండా అని తిట్టిన ప్రెస్ మీట్లో.
నిన్ను తెలంగాణ ప్రజలు చెప్పులతో కొడతారని మాట్లాడాడు. నాకు అది చూసి బాధ అనిపించింది. తెల్లారి నేను మా కార్యకర్తల మీటింగ్లో మంచిర్యాలలో నేనన్నా, నువ్వు మాట్లాడిన మాటలు, నీ పద్ధతి, నీ ప్రవర్తన ముఖ్యమంత్రి అయిన తర్వాత చూస్తుంటే నేను చెప్పుతూనే కొట్టాలని ఉంది, కానీ మాకు సంస్కారం అడ్డం వస్తుంది. నువ్వు నీ పద్ధతి, నీ భాష చెప్పు తీసి చూపెట్టిన, నీ భాష, నీ పద్ధతి మార్చుకో, ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఇది తగదు అని చెప్పిన. సో నేను ఇప్పుడు కూడా అదే అంటున్నా. ఆయన మాట్లాడితే అంటే మీరు ఆ రోజు బిహేవ్ చేసిందని మీకు ఏమైనా రిగ్రెట్ ఏమనిపించలేదా? ఇప్పుడు నేను ఏమంటున్నా, ఆయన మాట్లాడుతున్నది ఏంది, మానవ బాంబుని అయితే అంటున్నాడు, మెడల పేగులు వేసుకుంటా అంటున్నాడు, కనుగుడ్లతోని గోళీలు ఆడుతా అంటున్నాడు, ముడ్డి మీద చెడ్డి తీస్తా, డ్రాయర్ తీస్తా అంటున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? వేప చెట్టు గట్టేయండి, లాగుల్లో తొండలు జొరగొట్టుర్రు అంటున్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడే భాషన కేసీఆర్ కూడా మాట్లాడారు కదా ఇట్లా. కేసీఆర్ వ్యక్తిగతంగా ఇట్లా మాట్లాడారు, రండా అన్నారు కిషన్ రెడ్డిని. కేసీఆర్ గారు వ్యక్తిగతంగా ఎన్నడూ మాట్లాడలేదు. నేను ఇంకొక మాట అంటున్నా, కేసీఆర్ చాలా తిట్లు పెట్టారు. అది మొన్న ఒక టీవీ చర్చలో కేసీఆర్ గారు ఉద్యమ సందర్భంలో కొంత వ్యంగ్యము, కొంత పరుషము, ఆ పదజాలం ఉపయోగించాల్సి వచ్చింది. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అట్లా లేని. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి పద్ధతి, భాష మార్చుకోవాలని కేసీఆర్ గారు చెప్పారు. నేనేమంటున్నంటే, నేను ఒకటే మాట చెప్తున్నా, ఆనాడైనా ఈనాడైనా రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి భాషను అదుపులో పెట్టుకోవాలి, నోరును అదుపులో పెట్టుకోవాలి, పని చేసుకోవాలి. ప్రతిపక్షం లేదు పడుతుంది మాట్లాడు. ఇవాళ నువ్వు ప్రభుత్వ అధినేత, తెలంగాణకు పెద్ద, తెలంగాణ ప్రభుత్వానికి నువ్వు పెద్దవు. సో నేను దేశమంతా చూస్తుంటుంది నువ్వు మాట్లాడే భాష. నువ్వు దావోస్కో ఏం మాట్లాడినావు, నవ్వుకుంటలేరు జనం. ఇక్కడ సభలలో ఏం మాట్లాడుతున్నావు, ఏం ఓట్లు పెడుతున్నావు, ఏం తిట్లు తిడుతున్నావు, చూసే జనం నవ్వుకుంటలేరా? ఎందుకు ఆ స్థాయిని, ఆ హోదాని ఎందుకు తగ్గిస్తున్నావు? ఒక అవకాశం వచ్చింది, మాకన్నా మంచిగా పరిపాలించి మంచి స్కీమ్స్ పెట్టి మంచిగా చేస్తారు. ఫస్ట్ అప్పుడు లోకేష్ మీరు టార్గెట్ చేశారు స్టార్టింగ్ లో, ఇక తెలుగుదేశం ఉన్నప్పుడు. ఆ తర్వాత రేవంత్ రెడ్డిని. సో రేవంత్ రెడ్డి కూడా మిమ్మల్ని అన్నారు. ఇంకా నేను ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేయడం అంటే ఏం లేదు. పార్టీ పరంగా డెఫినెట్గా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు విమర్శిస్తున్నప్పుడు దానికి కౌంటర్ చేయడము, లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు మనం దానికి రియాక్ట్ కావడం, ఇటువంటిది. బాగా ఉంటారు రేవంత్ రెడ్డి. మీకు ఎప్పుడైనా ఫంక్షన్స్ లో అట్లా కలిసి? ఎప్పుడు కలవాలి అంటే అపార్ట్ ఫ్రమ్, ఎందుకంటే చాలా మంది వ్యూవర్స్ తెలుసుకోవాలని ఉంటుంది. మీరు ఎన్ని తిట్టుకుంటారు కదా, మామూలు కలిసినప్పుడు ఎట్లా ఉంటుంది? ఈయననే కాదు, ఈటల రాజేందర్ అయినా లేకపోతే వేరే వాళ్ళు అయినా, వాళ్ళు తిట్టిన వాళ్ళు కలుసుకుంటే బాగానే మాట్లాడుకుంటారా, లేకపోతే ఓన్లీ అక్కడ వరకే పరిమితం, లేకపోతే వ్యక్తిగతంగా కూడా? ఎప్పుడు కలవాలి, ఎప్పుడు ఫంక్షన్లలో కూడా ఎదురు వాళ్ళే కలవాలి. ఇప్పుడు మీరు అన్నారు కదా, వివేక్ ఎంత మాట్లాడుకున్నా మేము కలిసి బాగానే. అంటే మాకేంటంటే వివేక్ గారు ఏంటంటే నియోజకవర్గం కాబట్టి, ఆయన మాజీ ఎంపీ కాబట్టి, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయన తిరుగుతున్నప్పుడు, నేను తిరుగుతున్నప్పుడు ఎప్పుడైనా కనబడితే పలకరించుకుంటాం. బట్ వీళ్ళతో నా సందర్భం లేదు. అంత అప్పుడేం ఈ ఇష్యూస్ ఏమి ఉండవు, ఇక ఫంక్షన్లు ఏముంటాయి? ఓకే, కుశల ప్రశ్నలు తప్ప ఫంక్షన్లు ఏముంటాయి? సో పెద్దపల్లి నియోజకవర్గం సంబంధించి వద్దాం, పార్లమెంట్ సంబంధించి ఎట్లా ఉంది? కొప్పుల ఈశ్వర్ను మాజీ మంత్రి క్యాండిడేట్ గా ఉన్నారు. నిజానికి బాల్క సుమన్ క్యాండిడేట్ అని అనుకున్నారు అందరూ పెద్దపల్లి పార్లమెంట్. అంటే పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, నేను రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలని, ఈశ్వర్ అన్న ఈసారి ఎంపీకి నిలబెట్టాలని పార్టీ నిర్ణయం. సో ఆ పార్టీ నిర్ణయానికి అనుగుణంగా మేమందరం పనిచేస్తున్నాం. వాస్తవానికి వాతావరణం మాకు చాలా ఫేవర్ ఉంది, మంచిగా ఉంది. ఈశ్వర్ అన్న కూడా సౌమ్యుడు, ఫేవర్ ఉంది, డెఫినెట్ ఫేవర్ ఉంది. ఇన్ఫాక్ట్ టీఆర్ఎస్ ఎదురుగాలి ఒక్క సీట్ కూడా రాదు అంటారు. అది తప్పండి. గట్ల ఉంటుందా అండి? ఇంత ఈజీగా వైప్అవుట్ చేస్తామంటే పోతుందా అండి? ఏదో మాట్లాడితే అయిపోతుందా? డెఫినెట్గా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం మేము గెలవబోతున్నాం. మీరు చూడండి, వాళ్ళ ఈశ్వరన్నకు సింగరేణి గెలుస్తున్నాడు 1000% మేము గెలవబోతున్నాం. మీరు చూడండి, సింగరేణి కార్మికుడిగా ఈశ్వరన్న ఒక 26 సంవత్సరాలు పనిచేసిండు, సౌమ్యుడు. ఇటు ధర్మపురి నుంచి, మేడారం నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిండు, చీఫ్ విప్గా, మంత్రిగా పనిచేసిండు. సో అందరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, బాగా తిరుగుతున్నారు, కష్టపడుతున్నారు. తర్వాత వాళ్ళ విషయంలో కూడా ఏంటంటే వాళ్ళు చేసిందేం లేదు ఆ ప్రాంతానికి. వెంకటస్వామి గారు ఉన్నా, వివేక్ గారు ఉన్నా, ఎవరు ఆ ప్రాంతానికి చేసింది? ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ ఆయన తీసుకొచ్చి, ఆయనకు సంబంధమే లేదు అసలు. వెంకటస్వామి గారికి అసలు సంబంధమే లేదు, వివేక్ గారికి కూడా సంబంధమే లేదు. కేంద్ర ప్రభుత్వం మొన్న తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయంలో భాగంగా నేను ఆనాడు ఎంపీగా ఉండి, అనంతకుమార్ గారు చనిపోయిన ఆయన మినిస్టర్, ఫర్టిలైజర్స్ మినిస్టర్ ఉండే, మేమందరం కూడా సీరియస్గా వారు వెనుకబడ్డాం. అప్పుడు వాళ్ళు ఒక 2 ఫ్యాక్టరీలు రీఓపెన్ చేయాలనేటటువంటిది, ఒకటి ఒడిశాలో, ఇంకోటి ఎక్కడో ఒక 2 ఫ్యాక్టరీలు రీఓపెన్ చేయాలనేటటువంటిది ఉండే. సీఎం గారు వెనుకబడడం, తర్వాత మేమంతా ఎంపీలో మేము కలవడం వల్ల ఆర్ఎఫ్సిఎల్ కూడా, రామగుండం కూడా రివైవ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఒక 3 ఫ్యాక్టరీలు దేశం ఏం డెవలప్ చేయకుండా వెంకటస్వామి అన్నిసార్లు గెలిచారా, వివేక్ గెలిచారా? అంటే ఆ రోజుల్లో ఇంత చైతన్యము ఎక్కడదండి, ఇంత మీడియా, సోషల్ మీడియా, ఇంత అవగాహన, ఇంత అవేర్నెస్ ఎక్కడిది? నేను అదే అంటున్నాను. ఇంతకుముందు డిబేట్ మనం స్టార్ట్ చేసిన క్రమంలో వెంకటస్వామి గారు ఆనాడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దళిత నాయకులందరినీ అణగదొక్కిండ్రు.
అని చేసిండు. కోటరాయమల్లు, శ్రీనారాయణ, మాలమల్లేశం, మాతంగి నరసయ్య, బోడ జనార్దన్ గారు, ఇట్లా దాన్ని వివేక్ గారు కూడా కంటిన్యూ చేస్తున్నాడు. ఆ ప్రాంతంలో ఏ దళిత నాయకుని ఎదిగినారు? ఎవరైనా కొంచెం ఎదుగుతున్నారంటే వ్యక్తిగతమైన ఆరోపణలు, అవినీతి ఆరోపణలు, ఇవాళ ఇమేజ్ని తగ్గించి ఇక వాళ్ళను భూస్థాపితం చేయడమే రాజకీయంగా. తర్వాత కొంచెం ఎవరైనా పెరుగుతున్నారంటే వాళ్ళను సొంత పార్టీలో ఉండి ఎమ్మెల్యేలు ఓడగొట్టే ప్రయత్నం. మొన్న కొప్పులీశ్వర్ గారిని 2018లో ఓడగొట్టేటటువంటి ప్రయత్నం చేసినారు. సో ఆ రకంగా అక్కడ ఓదేలైనా వ్యతిరేకత్వం ఆయన దానికి వివేక్ని బ్లేమ్ చేశారంటారు కాదా? కొప్పులీశ్వర్ గారే చెప్పారు కదా. కొప్పులీశ్వర్ గారే ఆ రోజు బసవరాజ్ సారయ్య గారు మా జిల్లా ఇన్ఛార్జ్ ఓడగొట్టాలనుకుంటే ఆయనను పిలిచి ఆ రోజు ఓడగొట్టాలనుకుంటే మిమ్మల్ని ఓడగొడతారు కదా. ఒకవేళ అనుకుంటే ధర్మపురి అని కాదు కదా, అసలు మీరు పార్లమెంట్ ఎలక్షన్ మీరు ఓడిచ్చారు కాబట్టి మిమ్మల్ని ఓడగొడతారు, కానీ కొప్పులేషన్ ఎందుకు ఓడగొడతారు? అంటే ప్రయత్నాలు చేయలేరని మీరు అనుకుంటున్నారా? మిమ్మల్ని ఓడగొట్టేది కూడా అంటే అనుకుంటున్నారా? మీరు అంత మంచోడు వివేకం అంత మంచోడు అనుకుంటున్నారా? మిమ్మల్ని ఓడగొట్టేది కూడా ప్రయత్నం జరిగింది. డెఫినెట్గా ఆ ఏరియాలో ఏ దళిత నాయకుడు ఎదగడం వాళ్ళకి ఇష్టం ఉండదండి. అంటే వేరే క్యాస్ట్ నాయకులను ఎదగనిస్తారా దళిత? వేరే ఎందుకు వేరే వాళ్ళతో వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉంటుంది? వాళ్ళకు ఉండేది ఎస్సీ నియోజకవర్గాల్లో ఉండేటటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఆ పార్లమెంట్ నియోజకవర్గాన్ని నుండి వచ్చే ఎంపీ కానీ వాళ్ళతోనే కదా వాళ్ళకి ఇబ్బంది. సో కాబట్టి వాళ్ళని ఎదగనియ్యరు. ఆ ప్రాంతాన్ని అంతా వాళ్ళ గుత్తాధిపత్యం కింద పెట్టుకొని ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా వాళ్ళే ఉండేటట్టుగా మొదటి నుంచి వ్యూహరచన చేసుకుంటూ, లేదా వాళ్ళ కన్సర్నల్లో మెలిగేటోళ్ళు, మసులుకునేటోళ్ళు, వాళ్ళ కాలు మొక్కేటోళ్ళు. కానీ పాలిటిక్స్లో కామనే కదా, మనకు ఏ పార్టీలో ఉన్నా ఏ దానిలో ఉన్నా ఇది కామనే కదా. డెఫినెట్గా పాలిటిక్స్లో అప్పర్ హ్యాండ్ రావాలంటే ఇంకొకరిని తొక్కడం అన్నది కామనే. ఎందుకు తొక్కాలి? నీ పని నువ్వు చేసుకో, ఆయన పని ఆయన చేసుకుంటావు. ఒకరిని దొక్కాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒకటే పార్టీలో పని చేస్తుంటావు, నీ ఎమ్మెల్యే నువ్వు ఓడగొట్టలేనటువంటి ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఎవరు నమ్ముతారు? అందుకని ఆయనకు ఏ పార్టీలో కూడా ఆ స్థాయిలో విలువ ఉండదండి. మీరు గమనిస్తే మీరు చూడండి, అందుకని ఆయన కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి మళ్ళా టీఆర్ఎస్, టీఆర్ఎస్ నుంచి బీజేపీ, బీజేపీ నుంచి కాంగ్రెస్. దాంట్లో కూడా చివరి దాకా ఉంటాడన్న గ్యారంటీ లేదు. ఎందుకున్నాడు? నిలకడలేని మనిషి. ఇప్పుడు ఇంకేంది, వాళ్ళ బ్రదర్ ఎమ్మెల్యే గెలిచారు, ఆయన ఎమ్మెల్యే గెలిచారు, ఎంపీ సీట్ ఇచ్చారు, ఆయన పార్టీలు ఎందుకు ఉన్నారు? అప్పుడు చూద్దాం ఏం జరుగుతుంది. టీఆర్ఎస్ లాస్ట్ టైం టీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదని చెప్పి ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారు. మరి బీజేపీ ఏం పాపం చేసిందని బీజేపీ నిడిచిపెట్టిండు? అంటే ఆ ఉద్దేశం అల్టిమేట్ గా కేసీఆర్ గద్దె దించాలన్న ఉద్దేశంతో అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని జాయిన్ అయ్యారు కదా. ఆయనకు అనుకూలంగా ఉండేటట్టుగా వ్యవహారం చేస్తాడు తప్ప ఆయనకు పార్టీలు సిద్ధాంతాలు అవి ఏముండయి. ఆయననే ఒక పార్టీ, ఆయననే ఒక సిద్ధాంతం. సో ఇప్పుడు ఎలక్షన్ చూస్తే అక్కడ 7 ఎమ్మెల్యేలు ఉన్నారు పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో. 7 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ. శ్రీధర్ బాబుతో సహా అందరూ ఇప్పుడు ఐక్యత రాగం, ముందు డిఫరెన్స్ ఉన్న శ్రీధర్ బాబు, ప్రేమ్ సాగర్ రావు అందరూ కూడా ఐక్యత రాగం ఆలపిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో కొప్పుల ఈశ్వర్ లేదా మీ పార్టీ అభ్యర్థి గెలవడం ఎట్లా సాధ్యం? అంటే గతంలో మీరు చూస్తే 2019లో చాలా పార్లమెంట్ సెగ్మెంట్లలో 7 ఎమ్మెల్యేలు మేమే ఉన్నాం. అయినా ఇతర పార్టీల వాళ్ళు బీజేపీ గెలిచింది, కాంగ్రెస్ కూడా గెలిచింది. రేవంత్ రెడ్డి మల్కాజ్గిరిలో గెలవలేదా? అటువంటి సందర్భాలు ఇప్పుడు ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నంత ఈ ఓరియంటేషన్ మిగతా టైంలో ఉండదు. అట్లేం ఉండదు. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి జాతీయ పార్టీలకు ఓటేస్తారు. టీఆర్ఎస్ ఎందుకు ఓటేయాలి? టీఆర్ఎస్ ఏం చేస్తుంది? అది తప్పు. నేను ఒక మాట చెప్తా. తమిళనాడు ఉంది, తమిళనాడులో ఏ జాతీయ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేస్తారండి? అయితే డిఎంకేకి ఇస్తారు, లేకపోతే అన్న డిఎంకే. కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి? మొత్తం 39 సీట్లు ఉన్నాయి. ఎన్ని వస్తాయి? అది కూడా డిఎంకేతో పొత్తులో. మీరు గుర్తుపెట్టుకోండి, సింగిల్ పోటీ చేయమనండి కాంగ్రెస్ను. సో నేనేమంటున్నా, ప్రజల యొక్క పర్సెప్షన్, ప్రజలకు మనం చెప్పే నేరేషన్, దీన్ని బట్టి ప్రజల యొక్క డిసిషన్ ఉంటుంది తప్ప సో జాతీయ పార్టీకే ఓటేస్తారు పార్లమెంట్ ఎన్నికల్లో అంటే ఇక 2 జాతీయ పార్టీలు ఉంటాయి లోక్సభలో, ఏ రీజనల్ పార్టీ ఉండదు. మరి కానీ ప్రచారం అంతా పెద్దపల్లిలో ఈ ఓన్లీ పాజిటివ్ ప్రచారం లేదు, నెగటివ్ ప్రచారం చేస్తున్నారు. అటువంటి వివేక్ ఆయన ఫ్యామిలీ మీద ఆస్తులు, ఆగర్భ శ్రీమంతుడు, భూగర్భ కార్మికుడు, ఇటువంటి ప్రచారమే చేస్తున్నారు. అన్ని ప్రచారాలు చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ గురించి చెప్తున్నాము. మొన్నటిదాకా మమ్మల్ని విమర్శించినటువంటి వాళ్ళు ఒకటే పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 3 టికెట్లు తీసుకున్నారు, 2 ఎమ్మెల్యేలు 1 ఎంపీ అని వాళ్ళది చెప్తున్నాము. ఈశ్వర్ గారికి ఉన్నటువంటి అనుకూలతలు చెప్తున్నాము. వాళ్ళు గతంలో నియోజకవర్గానికి ఏ రకమైనటువంటి పని చేయలేదో ఆ విషయాలు కూడా చెప్తున్నాము. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, వాళ్ళు చేసినటువంటి మోసాలు, ఆ విషయాలను అన్ని చెప్తూ ప్రచారం చేస్తున్నాం. కేవలం వాళ్ళనేది వ్యక్తిగతంగా అనుకుంటూ పోతున్నాం, వాళ్ళ పట్లనే ఏదో మాట్లాడుతున్నాం అనేది కూడా కరెక్ట్ కాదు. ఓవరాల్గా మా పార్టీ పాలసీ, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలు, బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది 10 ఏళ్ళలో, ఆ విషయాలన్నీ కూడా చర్చ పెడుతున్నాం. ఓవరాల్గా ఎట్లా ఉంది సిచ్యువేషన్? డెఫినెట్గా మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే మీరు ఏ మాట మాట్లాడినా భరత్ గారు, ఒకటి మాత్రం సుస్పష్టం, తెలంగాణకు ఛాంపియన్ బీఆర్ఎస్, కేసీఆర్.
ఇది మొన్న election లో అయితే కాదు. ఎన్నిక ఏదైనా ఇప్పుడు అర్థమవుతుంది కదా అందరికి. మీరు ఛాంపియన్ అయితే మీరే ఛాంపియన్. సిట్టింగ్ ఎంపీలో చాలా మంది వెళ్ళిపోయారు బీఆర్ఎస్ నుంచి కంటెస్ట్ చేయని. వెంకటేష్ నేత కాంగ్రెస్లో జాయిన్ అయిపోయారు, బీబీ పాటిల్ బీజేపీలో జాయిన్ అయిపోయారు. ఇట్లా చాలామంది పోటీ చేయమని చెప్పి వెళ్ళిపోయిన సందర్భం. మల్కాజ్గిరి మల్లారెడ్డి ఆయన పోటీ చేయమని చెప్పేశారు. సిట్టింగ్ ఎంపీలు వెళ్ళిపోయారు. ఇంకోవైపు మీరు బీఎస్పీని కూడా దాంతో కూడా పొట్టు వెతుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. వాళ్ళకి 3 లక్షల ఓట్లు వచ్చాయి. మొన్న ఎంత సిపిఐ సిపిఎం ఇటువంటి పార్టీలను కూడా కాదని మాకు అసలు పొత్తే వద్దనుకున్న వాళ్ళు, అటువంటిది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. అల్టిమేట్గా సరే వాళ్ళ పార్టీ అంగీకరించకుండా మీ పార్టీలో జాయిన్ కావాల్సి వచ్చింది. మీరు కూడా క్రూషియల్ అనుకుంటా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జాయిన్ కావడంలో. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చర్చలంతా మీరే జరిపారు. అయితే ఇక్కడ 2 విషయాలు. ఒకటి, తెలంగాణకు మేమే ఛాంపియన్ అని నేను ఎందుకు అంటున్నంటే, నిజంగానే కాంగ్రెస్ పార్టీలో కానీ భారతీయ జనతా పార్టీలో కానీ వాళ్ళకి అభ్యర్థులు ఉంటే మా వాళ్ళని తీసుకోకపోయేవాళ్ళు ఫస్ట్. ఇవాళ మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ అభ్యర్థి దానం నాగేందర్, చేవెల్ అభ్యర్థి రంజిత్ రెడ్డి, మల్కాజ్గిరి అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి, మన వరంగల్ నుంచి కడియం కావ్య గారు, కాంగ్రెస్ పార్టీకి 4 అభ్యర్థులు. భారతీయ జనతా పార్టీకి వస్తే మా మాజీ ఎంపీ సీతారాం నాయక్ గారు, నగేష్ గారు ఇద్దరు మహబూబాబాదు, ఆదిలాబాద్ నుంచి, జైరాబాద్ నుంచి బీబీ పాటిల్ గారు. ఇట్లా మా వాళ్ళని చాలామందిని కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు తీసుకుని వాళ్ళని అభ్యర్థులుగా పెట్టుకున్నారు. వాళ్ళకు సరైన అభ్యర్థులు దొరకండి, వాళ్ళకు సరైన అభ్యర్థులు లేక మా వాళ్ళని తీసుకుని పోయినారు. అంతే తప్ప మేము గెలవలేమని కాదు, ఇంకోటని కాదు. ఒకటి. రెండవది, ఇక పొత్తుల విషయానికి కాడికి వస్తే బీఎస్పీ పార్టీ మాత్రం పొత్తు పెట్టుకుంటామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు. నేనే కదా మాట్లాడింది. వాళ్ళు ముందుకు వచ్చినటువంటి ముందు నుంచి ప్రవీణ్ కుమార్ టచ్ లో ఉన్నారు. కేసీఆర్ సైగ మేరకు ఆయన పోయి ఓటు చీల్చేందుకు ఆయన పోయారని కదా సోషల్ మీడియాలో. మరి మొన్నటి వరకు అంత తిట్టి ఇప్పుడు ఎట్లా టీఆర్ఎస్ లో జాయిన్ అవుతారు? అత్యంత ఎక్కువగా తిట్టి, కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఎక్కువ తిట్టింది. గ్రూప్ 1 గురించి వ్యతిరేక ఉద్యమం నడిపింది ప్రవీణ్ కుమార్. వారు కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత వాస్తవ విషయాలు అర్థం చేసుకున్నారు. అన్నం ఉడికిందంటే మొత్తం గంజులు చేపెట్టి తిప్పుతాం. భరత్ గారు 2 మెతుకులు తీసి ఇట్లా అంటాం. 2 నెలకే అర్థమవుతుంది ఒక ప్రభుత్వం యొక్క ధోరణి, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ వ్యూహరచన, వాళ్ళ పరిపాలన తీరు ఎట్లుంటుందో మొదటి 1-2 నెలల్లోనే అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీకి అర్థమైంది కాబట్టి వారు ఇటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మెడల్ వంచాలంటే బీఆర్ఎస్తో కలిసి పనిచేయాలని ఫస్ట్ పొత్తు ప్రతిపాదన వారే తీసుకొచ్చిండ్రు. మాయావతి గారితో మాట్లాడి ఒప్పించి పొత్తు పెట్టుకున్నాము, అనౌన్స్ కూడా చేసుకున్నాం, అఫీషియల్గా అయిపోయింది. వారి నుంచే పొత్తు ప్రతిపాదన వచ్చింది. వచ్చిన తర్వాత పొత్తు పెట్టుకున్నాం, అఫీషియల్గా అనౌన్స్ చేసుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం మాయావతి గారు మీద ప్రెషర్ చేసింది. దానివల్ల మాయావతి గారు ప్రవీణ్ గారికి ఫోన్ చేసి పొత్తొద్దు అంటే ఆయన మనం పొత్తు పెట్టుకున్నాం, మీ ఆశీర్వాదంతో అనౌన్స్ చేసుకున్నాం. రామ్జీ గౌతమ్ గారు రాజ్యసభ ఎంపీ, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ బీఎస్పీ ఆయన కేసీఆర్ గారు ఇంటికి వచ్చిండు, మాట్లాడిపోయిండు. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు మనం ఎట్లా వెనకపోతామని ఆ నిర్ణయం నచ్చక ఇటువంటి కరెక్ట్ కాదని ప్రవీణ్ గారు బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసి ఇచ్చిన మాట కట్టుబడి బీఆర్ఎస్తో పనిచేస్తా అని చెప్పి వచ్చిండు. సో కేసీఆర్ గారు వారికి కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చినారు. ఇది జరిగింది. లేదంటే బీజేపీ కాంగ్రెస్ లకు మేము సమదూరం, ఎన్నడూ పొత్తుల గురించి కానీ వేటి గురించి మాట్లాడు. నిజంగా అటువంటిది ఆనాడు ఎన్డీఏ నాడు బీజేపీ. నేనేమంటున్నా వినండి, ర్యాలీలో పాల్గొన్నారు, ఏం జాయిన్ కాలే. నేనేమంటున్నా నిజంగానే బీజేపీతో మాకు అవగాహన ఉంటుంటేనో పొత్తు గిత్తు అని ఉంటేనో మా కవిత గారు ఎందుకు జైల్లో ఉంటారంటే అసెంబ్లీ ఎన్నికల ముందు ఎందుకు అరెస్ట్ ఎవరు అది వాళ్ళని అడగాలి బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని. అంటే లాస్ట్ ఇయర్ మార్చ్ లో ఇన్వెస్టిగేషన్ జరిగితే లాస్ట్ టైం ఈడీ క్వశ్చన్ చేస్తే ఈ మార్చ్ లో అరెస్ట్ చేశారు. అవును, వాళ్ళని అడగాల్సిన బీజేపీ వాళ్ళని అడగాల్సిన కిషన్ రెడ్డి గారిని అడగాల్సిన ప్రశ్న. కిషన్ రెడ్డి కూడా ప్రశ్న అడిగాను. ఆయన చెప్పింది ఏంటంటే మేము కాదు ఏజెన్సీ, ఈడీని అడగండి. ఇవాళ ఈడీ, సిబిఐ, ఐటీ వేట కుక్కలు అన్ని వీళ్ళ చేతిలోనే ఉన్నాయి, పగ్గాలు వీళ్ళే పట్టుకుని ఉన్నారు. రేవంత్ రెడ్డి ఒకటి అన్నారు, ఇదంతా డ్రామా, ఎంత కూడా బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామా. కేవలం ఏంటంటే ఎన్నికల్లో లబ్ధి చేకూరేందుకు, బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు కేసీఆర్ కూడా అంగీకరించారు. ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తారు. ఇదంతా కూడా ఒక డ్రామా అని ఆయన అంటారు. అసలు రేవంత్ రెడ్డిదే పెద్ద డ్రామా. రేవంత్ రెడ్డి బీజేపీతో మాట్లాడుకొచ్చుకున్నాడు. ఆయననే బలహీనమైనటువంటి అభ్యర్థులు పెడతా అని మోడీకి మాట ఇచ్చిండు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ రేవంత్ రెడ్డి పరస్పరం సహకరించుకున్నారు. దాంట్లో భాగంగానే అసెంబ్లీ ఎన్నికల కొద్ది రోజుల ముందు బండి సంజయ్ని వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడిగా దించేసిండ్రు, కిషన్ రెడ్డి గారిని పెట్టిర్రు. తద్వారా
భారతీయ జనతా పార్టీని కొంత బలహీనపరిచి కాంగ్రెస్ పార్టీ వైపు వ్యతిరేక ఓటు అంత ఒక దిక్కు మళ్ళీ వ్యతిరేక ఓటు అంతా కాంగ్రెస్ కు మళ్ళేటట్టుగా చేసిర్రు. ఆనాడు ఇట్లా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బృందం పోయి ఈసీకి కంప్లైంట్ ఇయ్యంగానే ఇమీడియట్ గా రైతు బంధు 7,700 కోట్లు మేము రైతుల ఖాతాలో వేయడానికి పైసలు పెట్టుకుంటే ఇమీడియట్ గా దాన్ని బ్రేక్ చేసిరు. గతంలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు బ్రేక్ కాదు, మొన్న ఎందుకు బ్రేక్ అవుతుంది? ఒకటి. రెండవది, అన్నిటికన్నా ముఖ్యంగా రేవంత్ రెడ్డి మొదటి నుంచి ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ మనందరికీ కూడా తెలుసు, వాళ్ళతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మొన్న ఢిల్లీకి పోయినప్పుడు కూడా అపాయింట్మెంట్స్ అన్ని కిషన్ రెడ్డి గారి ఆఫీసే చూసింది, ఫస్ట్ విజిట్ కానీ సెకండ్ విజిట్ కానీ. తర్వాత దావోస్కు పోయి అదానితో ఒప్పందం చేసుకోవడం కానీ, ఆదిలాబాద్ మీటింగ్లో బడే బాయ్ అని నరేంద్ర మోడీ గారిని అనడం కానీ, ఇదంతా స్ట్రాటజీలో భాగమే. ఆల్రెడీ రేవంత్ రెడ్డే భారతీయ జనతా పార్టీలోకి పార్లమెంట్ ఎన్నికల తర్వాత పోతాడు. దాంట్లో భాగంగానే కరీంనగర్లో వెలిచాల రాజేంద్రరావు బలహీనమైనటువంటి అభ్యర్థిని పెట్టిండు సంజయ్ని గెలిపించడం కోసం. అసలు మా జీవన్ రెడ్డి గారు, మా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సోదరుడు, వారు అడిగింది కరీంనగర్ ఎంపీ టికెట్. బలవంతంగా ఆయన తీసుకొని లేదండి, నాకు తెలుసు కదా, మా ఊరే కదా. ఆయన అడిగింది కరీంనగర్ ఎంపీ టికెట్, ఆయన తీసుకొని పోయి నిజామాబాద్లో పెట్టిండు బలవంతంగా అరవింద్ కోసం. తర్వాత రఘునందన్ రావు కోసం నీలం మధును పెట్టిండు. ఇక్కడ ఈ నలుగురిని పెడితే ఎవరైనా నోటేస్తారా అండి? మా పార్టీలకు వెళ్ళి తీసుకొని వాళ్ళ పార్టీలో టికెట్లు ఇస్తే ఈ నలుగురికి వినండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ టీం వాళ్ళే మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, బీఆర్ఎస్ వాళ్ళని నలుగురిని చేర్చుకొని పెట్టడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు నేను బలహీనం చేసిండు అనేటటువంటి మాట ఆయన స్ట్రాటజీ టీం సభ్యులు మాట్లాడుతున్నారు. సునీల్ కనుగోలు స్ట్రాటజీ టీం సభ్యులు బయట మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇవాళ నలుగురిని కడియం కావ్యాన్ని వరంగల్లో పెట్టడం, థర్డ్ ప్లేస్ పోతుంది. దానం నాయందర్ థర్డ్ ప్లేస్, దానం నాయందర్ థర్డ్ ప్లేస్, రంజిత్ రెడ్డి థర్డ్ ప్లేస్. తర్వాత ఇక్కడ మల్కాజ్గిరిలో డెఫినెట్గా సునీత మహేందర్ రెడ్డి థర్డ్ ప్లేస్. సునీత మహేందర్ రెడ్డి అడిగింది చేవెళ్ళ, తీసుకొచ్చి ఈడ రుద్దిండు. జీవన్ రెడ్డి అడిగింది కరీంనగర్ ఎంపీ, తీసుకుపోయి నిజామాబాద్లో రుద్దిండు. తర్వాత ఇంకో 2-3 మేము పోటీ చేయమన్నారు, వాళ్ళని బలవంతంగా రుద్దారు. సో నేను అనే పాయింట్ ఏంటంటే, రేవంత్ రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాడు. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత డ్రామా అండి, అంత నటిస్తున్నాడు. ఎందుకని బీజేపీకి పోవాలి? బీజేపీకి పోతే వచ్చే లాభం. కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేసింది, ఓటుకు నోటు కేసు ఉంది, దాంట్లో బెయిల్ మీద ఉన్నాడు కదా ఈయన. ఓటుకు నోటు కేసు జూలై 20 వినండి నా మాట వినండి, రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఏం లేదు, సుప్రీంకోర్టులో ఉంది కేసు. జూలై 24 తర్వాత దాన్ని తేలబోతా ఉంది. మీరెందుకు చేయలేదు మరి? ఓటుకు నోటు కేసు మీ చేతులు, మీరే కదా రాష్ట్ర ప్రభుత్వం, కోర్టుకు పోయినారు కదా వాళ్ళు, సుప్రీంకోర్టులో ఉంది కదా కేసు. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. నిజంగా రేవంత్ రెడ్డి తప్పు చేసి ఉంటే మీ టైంలో 7 సంవత్సరాలు అయింది కదా, 9 సంవత్సరాలు అయింది. భరత్ గారు శిక్ష విధించడం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందా? వాళ్ళు కోర్టులో అప్పేర్ అయినారు. వినండి నా మాట, వాళ్ళు కోర్టుకు పోయారు, సుప్రీంకోర్టుకు పోయినప్పుడు సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. మనం ఏం చేస్తాం? బెయిల్ కాదు, ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ఎందుకు కంప్లీట్ కాలేదు? కన్క్లూజన్ ఎందుకు కంప్లీట్ అయింది కదా, ఎందుకు కాలేదు? పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసినాం. వాళ్ళ వీడియో ఫుటేజ్లు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో వాళ్ళ వాయిస్లు అన్ని కూడా టెస్ట్ అయినాయి, అవన్నీ కోర్టుకు సమర్పించినాం. మేము ఎక్కడ దాచలే, మేము ఎక్కడ వెనకకు పోలే. ఆయన సుప్రీంకోర్టుకు పోయిండు, బెయిల్ తెచ్చుకున్నాడు, బెయిల్ బయట జైల్లో వేస్తా అంటున్నారు కేసీఆర్. రెడీ ఉంచండి, అది కూడా చూద్దాం. రెడీ చేస్తా, బ్యారక్ రెడీ చేస్తున్నారు, చూద్దాం. మీ కాన్స్టిట్యున్సీ సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి చూద్దాం, అది కూడా చూద్దాం అంటున్నా కదా. నిజంగా మేము తప్పు చేసి ఉంటే డెఫినెట్ గా మీ కాన్స్టిట్యున్సీ మొన్న ఇప్పుడు మన కుంగిపోయింది. అవును, దాంట్లో కూడా 88 పిల్లర్లు ఉంటే 2-3 పిల్లర్లు కుంగిపోతే దాన్ని కూడా కదా జాతీయ సమస్య లెక్క చిత్రీకరించి కేసీఆర్ గారి ఇమేజ్ దెబ్బతీయాలని 2 సంవత్సరాలకి కుంగిపోవడం, 2-3 సంవత్సరాలకి కట్టిన 2-3 ఏళ్ళకి. ఇప్పుడు చాలా ఓవర్ డ్యామ్ కొట్టుకుపోయింది అమెరికాలో. అమెరికా ప్రభుత్వం అది తప్పని ఎవరన్నా అన్నారా? కొన్ని సందర్భాల్లో కొన్ని జరుగుతున్నప్పుడు వాటిని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. అది ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి. దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యతను పక్కకు పెట్టి రైతాంగానికి నీళ్ళు ఇవ్వకుండా, నీళ్లు లిఫ్ట్ చేయకుండా, చెర్లు ఎండబెట్టి, పొలాలు ఎండబెట్టి వీళ్ళ రాష్ట్రాన్ని నాశనం చేసిన రేవంత్ రెడ్డి. డెఫినెట్గా ప్రజలు, రైతులు ఎంత ఆగ్రహంగా ఉన్నారు. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తారు మీరు, 1000% తెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 1-2 సీట్లు కూడా రావంటున్నారు. చూద్దాం, 1-2 సీట్లు మాకు వస్తాయా, ఎన్ని వస్తాయో చూద్దాం. ఆయన రేవంత్ రెడ్డి 2 ఛాలెంజ్లు చేసిండు. నేను కూడా ఈ టీవీ చర్చ సందర్భంగా గుర్తు చేస్తా. ఆయన 2 ఛాలెంజ్లు చేసిండు. 1, 14 సీట్లు గెలుస్తా అన్నాడు, ఆయన గెలిచి చూపెట్టాలి. 2, మొగోళ్ళు అయితే మీరు 1 గెలువురు ఎంపీ సీట్ అన్నారు, డెఫినెట్గా గెలిచి చూపిస్తాం. ఇవి 2 జరిగిన తర్వాత ఆయన 14 ఎంపీ సీట్లు గెలవకుండా రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి పదవికి. మేము 1 కన్నా ఎక్కువ గెలిచిన ఆయన రాజీనామా చేయాలి. ఆయన ఏమన్నాడు? కాదు, ఆయన అన్న మాట గుర్తు చేస్తున్నాను నేను. మేము చాలా మేము 8 నుంచి సీట్ కూడా అవకాశం లేదు నా మాటినండి. మేము 8 నుంచి 12 స్థానాలు డెఫినెట్గా పెద్దపల్లి గెలుస్తాం, కరీంనగర్ గెలుస్తాం, నిజామాబాద్ గెలుస్తాం, ఆదిలాబాద్ గెలుస్తాం. చూడండి జరగబోయేది ఏందో మీరు చూడండి. మెదక్ గెలుస్తాం, జైరాబాద్ గెలుస్తాం, మల్కాజ్గిరి, చేవెళ్ళ,
అదేవిధంగా వరంగల్, ఈవెన్ ఖమ్మం కూడా మేము గెలుస్తాం. మహబాద్ కూడా మంచిగా ఉంది సర్వేలలో. వరంగల్ గెలుస్తారా మీరు? 1000% గెలుస్తాం. 8 నుంచి 12 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలిచే పరిస్థితుంటే కడియం శ్రీహరి మొన్నటి వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గూలుతుందన్న వ్యక్తి తన బిడ్డకు క్యాండిడేచర్ డిక్లేర్ చేసిన తర్వాత కూడా వెళ్ళిపోయిన సిచ్యువేషన్. మీరు గెలిచే పరిస్థితి ఉంటే ఎందుకు వెళ్తారు? ఏ పొలిటీషియన్ అయినా డబ్బులకు ఆశపడి వెళ్ళిపోయాడు, పదవులకు ఆశపడి వెళ్ళిపోయాడు. దాంట్లో ఏముందండి? పెద్దగా ఏముంది? పెద్ద విషయమా? డబ్బులు ఏముంది? డబ్బులు ఆశపడేది ఉంటే ఇన్ని సంవత్సరాలు ఆశపడుతుండే కదా. చాలా సంవత్సరాలు పాలిటిక్స్ ఉన్నారు. గైడెన్స్ చాలా హానెస్ట్ పొలిటీషియన్ అంటే ఎవరన్నారు? మీకు మీరు సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నా, ఆయన ఇచ్చుకుంటుండ్రు సర్టిఫికెట్ కాదా? హానెస్ట్ వరంగల్ జిల్లా ప్రజలను అడగండి ఆయన ఎంత నిజాయితీ పరుడు ఏందో. నిజాయితీ పరుడు అయితే లేదు అంటారు. ఎవరన్నారు? కేవలం బిడ్డ పొలిటికల్ భవిష్యత్తు గురించి టీఆర్ఎస్ అయితే పోటీ చేస్తే ఓడిపోతారనే ఉద్దేశంతో పోయినారంట. అది కుట్ర అండి, కావాలని చెప్పి. మా పార్టీ నుంచి ఆరూర్ రమేష్ నిలగొట్టి, దయాకర్ నిలగొట్టి, అసెంబ్లీ ఎన్నికల ముందు తాటికొండ రాజయ్య నిలగొట్టి, ఏ దళిత నాయకుడు ఆ జిల్లాలో లేకుండా చేసి ఈయన వాళ్ళ బిడ్డను తీసుకుని కాంగ్రెస్ పార్టీ పోయిండు. చాలా ద్రోహం, మోసం, న్యాయవంచన. ఇప్పుడు దళితుల ఇష్యూ ఒకటి నడుస్తుంది, మాలా వర్సెస్ మాదిగ అన్న సిచ్యువేషన్ ఉంది. ఎస్పెషల్లీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి టికెట్లలో అన్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీ సంబంధించి అంటారు. మీరు మాల సామాజిక వర్గం, సో ఏం చెప్తారు? ఇది జరుగుతుంది అంటే మీ పార్టీకి సంబంధం లేకపోయినా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను ఎట్లా చూస్తారు మీరు? అంటే డెఫినెట్గా 3 పార్లమెంట్ స్థానాల్లో మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా 1-2 స్థానాల్లో డెఫినెట్గా మాదిగలకు కేటాయించింది. మరి ఈసారి ఎందుకో కాంగ్రెస్ పార్టీ ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకోకపోవడం నిజంగా నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు సరే, ఇప్పుడు నాగర్ కర్నూల్లో మల్రావు గారికి ఇచ్చిర్రు, వరంగల్లో వాళ్ళకు మాదిగ కమ్యూనిటీకి ఇచ్చే అవకాశం ఉండే, లేదా పెద్దపల్లిలో ఇచ్చే అవకాశం ఉండే. పెద్దపల్లిలో ఈ వివేక్ కుటుంబం రావడం వల్ల అక్కడ మాదిగకు టికెట్ రాకుండా పోయింది. ఆ వరప్రసాద్ వాళ్ళు వీళ్ళు, తర్వాత మాజీ ఎంపీ సుగుణ కుమారి గారు వాళ్ళంతా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా కొంతమంది నాయకులు కూడా స్థానిక నాయకులు ఉన్నారు, వాళ్ళంతా ఢిల్లీకి పోయి ఏఐసీసీ ఆఫీస్ ముందు ధర్నా చేసినారు. సో ఇట్లా ఈ మాదిగ కులానికి టికెట్ రాకుండా చేసిన ఘనుడు కూడా మా వివేక్. దానికి కూడా ఆయననే కారకుడు, సీరియస్గా. సో వాళ్ళ కుటుంబం పోటీ అయిపోతే వాళ్ళు ఇక్కడ మాదిగ కులానికి ఇచ్చుకునేది, పెద్దపల్లి ఇచ్చుకునేది. వరంగల్ ఇచ్చేది ఉండే, వరంగల్ కూడా ఇవ్వలేదు కదా. అట్లయితే వరంగల్ పెద్దపల్లి ఇచ్చేవాళ్ళు, పెద్దపల్లి ఇచ్చేవాళ్ళు. సో అక్కడ కూడా ఈ మాలా మాదిగ ఫీలింగ్ కూడా కొంచెం ఎక్కువగా రావడానికి వీళ్ళు కారకులు ఏంటారు. వీళ్ళు పోటీ చేయకుండా వీళ్ళ ఇంట్లో 2 ఉన్నాయి ఆల్రెడీ. ఆ ఎంపీ టికెట్ మాదిగలకు ఇచ్చేయమని చెప్పుంటే అయిపోయేది కదా. ఇప్పుడు ఆయనకు అంత ఏమొచ్చింది? ఈయనకు 35 ఏళ్ళు 40 ఏళ్ళు ఎన్నేళ్ళు వంశీకి ఇంకా టైం ఉంది కదా, తర్వాత పోటీ చేయొచ్చు, ఇంకా చేయొచ్చు. ఎందుకు ఇప్పుడు వాళ్ళ పొట్ట కొట్టడం ఎందుకు, వాళ్ళ నోరు కొట్టడం ఎందుకు? వాళ్ళకు ఒక టికెట్ ఇస్తే ఆ కమ్యూనిటీ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేది కదా. టీఆర్ఎస్ భవిష్యత్తులో ఎట్లా చూస్తారు? పార్లమెంట్ ఎన్నికల తర్వాత అసలు టీఆర్ఎస్ అనేది ఉండదు అనే వాళ్ళకు మీరు ఇచ్చే జవాబు అట్లా ఉంటుందండి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. అంటే నేను అతి విశ్వాసంతో మాట్లాడతలేను. ఒక ఉదాహరణ, తమిళనాడులో డిఎంకే పార్టీ సేమ్ మాలాని క్రైసిస్ సిచ్యువేషన్ కొంత ఎదుర్కొన్నది. కనిమొళి గారు జైలుకు పోవడం, 2G స్పెక్ట్రమ్ స్కామ్ కావడం, డిఎంకే పార్టీ నాయకుల మీద రైట్స్ కావడం, అటువంటి అవి చాలా ఫేస్ చేసింది. ఆయన వాళ్ళు పవర్లోకి రాలేరా, ఉండలేరా, నిలబడలేదా? పార్టీ బీజేపీ ఉంది, ఏ పార్టీ ఉన్నా ఏమున్నది? అక్కడ అన్నా డిఎంకే ఉంది, అక్కడ కాంగ్రెస్ ఉంది, అక్కడ కూడా బీజేపీ ఎంతో కొంత ఉంది, వేరే పార్టీ పిఎంకే ఉంది, ఇంకా చిన్న చిన్న పార్టీలు చాలా ఉన్నాయి. నేను ఏమంటున్నా అంటే డిఎంకే పార్టీ తమిళ్ ప్రైడ్ అంటది, మేము తెలంగాణ ప్రైడ్ అంటాం. డిఎంకే పార్టీ తమిళ్ కల్చర్ అంటాం, మేము తెలంగాణ కల్చర్ అంటాం. డిఎంకే పార్టీ స్టాల్వార్ట్ కరుణానిధి, నా మాటినండి, మా పార్టీ స్టాల్వార్ట్ మా కేసీఆర్ గారు. తమిళనాడుకు ఛాంపియన్గా ఆ పార్టీని చూస్తారు. తరాలకు తరాలు, కుటుంబాలకు ఆ పార్టీలు పనిచేస్తాయి. ఇప్పుడు మా పార్టీ కూడా డెఫినెట్గా తెలంగాణకు ఛాంపియన్గా మమ్మల్ని చూస్తారు. ఇప్పుడు నాది 2వ తరం, రేపు నా పిల్లలు వస్తే 3వ తరం మా పార్టీలో, మా నాన్న 1వ తరం. ఇట్లా తరాలకు తరాలు కుటుంబాలు పనిచేస్తున్నటువంటి పార్టీ తమిళనాడులో డిఎంకే, తెలంగాణలో బీఆర్ఎస్. కాబట్టి ఇది ఎటో పోతుంది అనేటటువంటిది అది భ్రమ, ఏమి కూడా కాదు. వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. నేను ఒకటే మాట అంటున్నాను, ఇంకోటి 6 సీట్లతో 44 సీట్లకు కాంగ్రెస్ రాలేదా అండి? అదంతా ఈజీయా? అంటే 19 గెలిచారు. సరే, మీరు 18 గెలిస్తే 12 మంది మా దాంట్లో మెర్జ్ అయిపోయినారు. 6 సీట్లతో 44 సీట్లకు రాలేరా? అట్లా రేవంత్ రెడ్డి గుంజుతాడు అంటున్నారు. ఇప్పుడు 39 మందిలో 26 మందిని గుంజేస్తాడు అని చెప్పి చూద్దాం కదా. ఇవాళ కూడా జగ్గారెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు. దామోదర రాజనరసింహన్ అడిగాడు, సంగారెడ్డి ఎమ్మెల్యే జైనేందుకు రెడీగా ఉన్నారని, మీ అభిప్రాయం ఏంటంటే చేర్చుకోండి అని చెప్పానని చెప్తున్నారు. సరే, కొత్త పేర్లు వస్తున్నాయి రోజుకు. సరే, వాళ్ళు ఆల్రెడీ దానం నాగేందర్, కడియం శ్రీహరి అవుట్, ప్రకాష్ గౌడ్ కూడా కలిసారు ఆల్రెడీ. వాళ్ళు సైకలాజికల్గా ఇదొక మైండ్ గేమ్. వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు అని చెప్పి అటువంటిది ఏమీ ఉండదు. మా ఎమ్మెల్యేలంతా మాతోనే ఉన్నారు ఖచ్చితంగా. 1000%. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుందా? ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకు కేసీఆర్ అట్లెందుకు అన్నారు? ఏమన్నారు? సంవత్సరం దాటితే ఉండ కష్టం, నాకు 20 మంది ఎమ్మెల్యేలు నన్ను అప్రోచ్ అయ్యారు అన్నారు. అంటే కేసీఆర్ గారు చెప్పింది మీరు
వేరే రకంగా అర్థం చేసుకున్నట్టున్నారు. కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత ఈయన ఉండడు, నాకున్న సమాచారం మేరకు ఈయననే బీజేపీలోకి పోతాడు అని కేసీఆర్ అన్నారు. ఆ క్రమంలో ఒక 20-25 మంది మాకు టచ్లో ఉన్నారని చెప్పి మాట్లాడారు. అంటే కేసీఆర్ గారు చెప్తున్నది కూడా ఇక్కడ ఒక పాయింట్ ఉందండి. 104 మంది ఎమ్మెల్యేలు మేము ఉంటే మా మిత్రపక్షం ఎంఐఎం 7, 111 మంది ఎమ్మెల్యేలు మేము ఉంటే 119 సీట్లలో ఆనాడే మోడీ ప్రభుత్వము ఇక్కడికి వచ్చి మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర చేసింది. మరి ఇక్కడ 64 ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉంచుతుందా? ఇప్పటికే ఆల్రెడీ ఈయన పోయి మాట్లాడుకొచ్చుకున్నాడు అనేది తెలుస్తూ ఉన్నది వార్త అని ఆ కాంటెక్స్లో సార్ మాట్లాడిన తప్ప వేరే ఉద్దేశంతో మాట్లాడలేరు. మేమైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండాలి 5 ఏళ్ళు, ఆయన ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలి, అమలు చేయకపోతే ప్రధాన ప్రతిపక్షంగా మా పాత్రను నిర్వర్తించి డెఫినెట్గా వీళ్ళ మెడల్ వంచే దిశగా మేము ప్రయత్నం చేస్తాం. అందుకని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మేము చాలా సీరియస్గా ఉన్నాం. వాళ్ళేది 1-2 సీట్లు, 1 వస్తుంది 2 వస్తుంది అనేటటువంటిది అది కావాలని చెప్పి మాట్లాడుతున్న మాటలు, కానీ మంచిగా 8 నుంచి 12 సీట్లు వస్తాయి. మేము కూడా వాళ్ళు అడుగుతున్నాం, కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలి, ఏం చేసిందని ఓటేయాలి? 2 లక్షలు రుణమాఫీ చేస్తున్నారు, చేసిర్రా? 2,500 ప్రతి మహిళకి ఇస్తాను. ఒక్క నిమిషం, 5 సంవత్సరాలు కాదు. ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు, డేట్లు డెడ్ లైన్లు మేము పెట్టలే భరత్ గారు, వీళ్ళే పెట్టిరు. డిసెంబర్ 9 నాడు నేను వస్తా 2 లక్షల రుణాలు మాఫీ చేస్తా అన్నాడు. సో కాబట్టి ఆగస్ట్ 15 వరకు ఆగస్ట్ 15 వరకు ఇప్పటికి ఎన్ని డేట్లు మారుస్తారు? ఆగస్ట్ 15 ఇప్పటికి సాక్షిగా ఏడుపాయల వనదుర్గ సాక్షిగా ఒట్టేసి చెప్తున్నారు. ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి ఒట్టేసి చెప్తున్నారు దేవుల మీద నమ్మరా ప్రజలు? అసలు ఏం జరుగుతుందో తెలుసా? వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో కొడంగల్ 2వ స్థానంలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ కొడంగల్లో 2వ స్థానంలో ఉంది. ఓకే. సో అటువంటి పరిస్థితులలో ప్రజలంతా రివర్స్ అయినారు కాబట్టి ఏదో ఒకటి చెప్పాలని నమ్మించే ప్రయత్నం చేయాలని ఆయన చేస్తున్నాడు. మేము ఒకటే అంటున్నాం, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఓటేస్తారు. నీళ్ళు ఇచ్చిందా, కరెంట్ ఇచ్చిందా, తర్వాత రుణమాఫీ చేసిందా, 2,500 ప్రతి మహిళకి ఇచ్చిందా, 4,000 పెన్షన్ చేసిందా, రైతు భరోసా కింద 15,000 ఇచ్చిందా, కౌలు రైతులకు 12,000 ఇచ్చిందా, గ్యాస్ సిలిండర్లు ఇచ్చిందా, 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ ఇచ్చిందా, 4,000 నిరుద్యోగ భృతి ఇచ్చిందా? ఏమి ఇచ్చిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఓటేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఏమి ఇవ్వకుండా ఓట్లేసారు అనుకో, ఇక టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అయిపోతుంది. ఏమి చేయరు. కాంగ్రెస్ పార్టీకి సురుకు తగిలితేనే ఇప్పుడు ఈ ఎన్నికల్లో డెఫినెట్గా తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారనే విషయాలు మేము చెప్తున్నాం. రెండవది, భారతీయ జనతా పార్టీ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏం చేసింది? తెలంగాణకు బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టలే, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టలే, ఐటీఐఆర్ను రద్దు చేసింది, ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి, ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వాలి, నవోదయ విద్యాలయాలు ఇవ్వాలి, కేంద్రీయ విద్యాలయాలు ఇవ్వాలి, నీతి ఆయోగ్ సిఫారసు చేసినట్టు 5,000 కోట్లు మిషన్ కాకతీయకి ఇవ్వాలి, మిషన్ భగీరథకు 19,000 కోట్లు ఇవ్వాలి, ఒక ఐఐటి ఇవ్వాలి, ఐఐఎం ఇవ్వాలి, ఏమి చేయని బీజేపీకి మనం ఎందుకు ఓటు వేయాలనేది ఇవాళ మేము చెప్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ప్రజల పక్షాన నిలబడుతుంది, కొట్లాడుతుంది. రేపు మనకు సీట్లు ఎక్కువ వస్తే రేపు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి లేదు. పూర్తి మెజార్టీ 272 సీట్ల మ్యాజిక్ ఫిగర్ వాళ్ళు దాటే పరిస్థితి లేదు. ఎన్డీఏ కూటమి బీజేపీ నేతృత్వంలో వీళ్ళకు కూడా 272 సీట్లు వచ్చే పరిస్థితి లేదు. మనం ఒక 8, 10, 12 సీట్లు గెలుచుకుంటే డెఫినెట్గా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలి. మీరేం ప్రభుత్వం ఫామ్ చేయాలి? అరే ఎందుకు అనుకుంటున్నారు అట్లా? మేమే అందరం కలిసి ఒక కూటమి కడతామని ఎందుకు అనుకుంటలేరు? రీజనల్ పార్టీస్, మిగతా పార్టీలు మా ఎఫర్ట్స్ అని పట్టేవో, మా ఎఫర్ట్స్ అన్నీ ఏం బట్టి గడిచిన కొన్ని సంవత్సరాలు మేము చేసిన కృషి ఏం బట్టి ఇవ్వబోదు. రేపటి రోజున కాంగ్రెస్ బీజేపీ ఇతర ప్రభుత్వం ఏర్పడ్డా మీరు ఢిల్లీలో ఆశ్చర్యపోని అవసరం లేదు. కాబట్టి దానికోసం తెలంగాణ కాజుకు ఛాంపియన్ ఉన్న మేము, తెలంగాణ రాష్ట్రానికి ఛాంపియన్ ఉన్నటువంటి మేము తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతాం, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం నిలబడతాం అనే విషయాన్ని మేము చెప్తున్నాం. సో కాబట్టి డెఫినెట్గా పార్లమెంట్ ఎన్నికల్లో మాకు మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. సో చివరిగా బాల్క సుమన్ లైఫ్ అంబిషన్ ఏంటి? బాల్క సుమన్ చిన్న ఏజ్లోనే ఎంపీ అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు, విప్ అయిపోయారు, ఇంకా 30 సంవత్సరాలు పాలిటిక్స్ చేస్తారు. 40 ఏళ్ళే దాదాపు. మీరు నేను ఏజ్ ఆల్మోస్ట్ సమానం. ఇంకా 30 సంవత్సరాలు పాలిటిక్స్ లో ఎక్కడి వరకు వెళ్తారు బాల్క సుమన్? ఎక్కడి వరకు పోతామో అది ప్రజల దీవెన, మా పార్టీ నాయకత్వం దీవెన. అంటే మా నాన్న ఇప్పుడు చెప్తుండేవాడు, నిజంగా సిన్సియర్గా పనిచేయి, ఏ పని చేసినా కమిట్మెంట్తో పనిచేయి అని చెప్పి. ఇందాక మీరు అన్నారు, నువ్వు ఇంత అగ్రెసివ్, అంత అగ్రెసివ్, ఇట్లా అట్లా అని మీరు అన్నారు. అవతల వాళ్ళు ఇన్ని రకాలుగా మిమ్మల్ని విమర్శిస్తారు, బాధపడరా, ఇబ్బంది పడరా. ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎంత మనసు నొచ్చుకున్నా, నమ్మిన నాయకత్వం కోసం, నమ్ముకున్న సిద్ధాంతం కోసం, ఉన్న పార్టీ కోసం డెఫినెట్గా సిస్టమేటిక్గా పనిచేస్తాం, కష్టపడి పనిచేస్తాం, కమిట్మెంట్తో పనిచేస్తాం. పార్టీ చేంజ్ గారు ఎట్టి పరిస్థితులు ఏదైనా. నన్ను మొన్న ఏదో టీవీ చర్చలో ఎవరో ఏదో అంటే నేను క్లియర్గా చెప్పిన, పుట్టింది బీఆర్ఎస్లో, సచ్చేది బీఆర్ఎస్లో అని. సో దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఉన్న రోజులు ప్రజాసేవలో ఉండాలి. పదవులు ఉంటే అధికారంలో ఉండి ప్రజలకు సంక్షేమం అభివృద్ధి చేస్తాం, పదవులు లేకపోతే ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన గొంతుకగా నిలబడతాం, ప్రజల పక్షాన పనిచేస్తాం. పోరాన్నది కావాలి, మంత్రి పదవి రాలేదు, నాకేం లేదు. నాకు భరత్ గారు ఒకటి గుర్తుపెట్టుకోర్రి, హిందువుగా పుట్టిన వాళ్ళంతా కాశీకి పోవాలనుకుంటారు జీవితంలో ఒక్కసారైనా, ముస్లింగా పుట్టిన వాళ్ళంతా జీవితంలో ఒక్కసారైనా మక్కాకు పోవాలనుకుంటారు, క్రిస్టియన్గా పుట్టిన వాళ్ళు ఎక్కడైనా జీవితంలో ఒక్కసారైనా జెరూసలేం పోయి రావాలనుకుంటారు. రైట్?
రాజకీయాలు ఉన్న వాళ్ళు ఒక్కసారైనా పార్లమెంట్లో అడుగు పెట్టాలని కోరుకుంటారు. అసలు నా ఫస్ట్ ఆరంగేటమే పార్లమెంట్తోనే అయింది. నాకు ఇంకేం కావాలి, ఎవరిని వస్తే బోనస్, రాకపోయినా బాధపడేది లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై పొలిటికల్ కెరీర్. ఇంకా మంచిగా కష్టపడాలి, పని చేయాలి. నా వల్ల ఏమైనా తప్పులు జరుగుతుంటే డెఫినెట్గా వాటిని సరిదిద్దుకోవాలి. ఇంకా ఈ టైంలో ఇంకేమన్నా నన్ను నేను మార్చుకునేది ఉంటే, మలుచుకునేది ఉంటే డెఫినెట్గా కొంత ఫ్రీ టైం దొరికింది కాబట్టి ఆ రకంగా మౌల్డ్ చేసుకోవాలి. ప్రజల కోసం ఇంకేం పని చేయాలి, ప్రాంతం కోసం ఇంకేం పని చేయాలి, పార్టీ అప్పగించే బాధ్యతలు ఇంకెట్లా నెరవేర్చాలి, ఎట్లా కష్టపడాలి, ఈ రకమైనటువంటి ధోరణితో కష్టపడి పనిచేస్తాం. ప్రజాసేవలో ఉండాలి, ప్రజలతో ఉండాలి, తెలంగాణ రాష్ట్రంలో మంచిగా ఉండాలనేది నా కోరిక, అంతే, వేరే ఏం లేదు. రైట్, థ్యాంక్ యూ బాల్కసుమన్ గారు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ పొలిటికల్ కెరీర్. సో మొత్తానికి బాల్కసుమన్ చెప్తున్నారు, టీఆర్ఎస్లోనే పుట్టాను, టీఆర్ఎస్లోనే మరణిస్తాను, నమ్ముకున్న నాయకత్వాన్ని, పార్టీని డెఫినెట్గా డిఫెండ్ చేస్తూనే పాలిటిక్స్ కంటిన్యూ చేస్తాను, తనకంటూ వ్యక్తిగత ఎజెండా అంటూ ఏది లేదని ఆయన చెప్తున్నారు. ఇది బాల్కసుమన్తో బిగ్ డిబేట్ విత్ భరత్. మరో బిగ్ డిబేట్లో మళ్ళీ కలుద్దాం.